బహుముఖ ప్రజ్ఞాశాలి. అంటే కవి, సాహితీవేత్త, తర్వాత అవధానం, ఆ తర్వాత ప్రవచనాలు, ఉత్తమ వ్యక్తిత్వ వికాస శిక్షకులు. ఇలాంటి బహుముఖ ప్రజ్ఞ కలిగిన గురువుగారిలోంచి ఒక అంశాన్ని మనం ఈరోజు స్వీకరించుకోవడానికి ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. సార్, గురువుగారి విజయాలు, గురువుగారి విశిష్టతలన్నీ కూడాను మనకి చాలా సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నవి. నేను ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గురువుగారికి అలాగే విద్యార్థులకు ముందు ఉంచి నేను ఈ పరిచయ కార్యక్రమాన్ని ముగిస్తాను. మనందరం కూడాను శాస్త్ర సాంకేతిక విద్యలో అడుగుపెట్టాం. దీనిలో కృత్రిమ మేధస్సు గురించి మనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం చాలా ఎక్కువగా దాని గురించి పరిశోధన చేయాలని, దాంట్లో రాణించాలని మన యొక్క జిజ్ఞాస. ఈ కృత్రిమ మేధస్సు గురించి మనం తాపత్రయపడే విషయంలో మన సహజ మేధస్సు ఎలా ఉండాలి, మన సహజ మేధస్సుని, న్యాచురల్ ఇంటెలిజెన్స్ని మనం ఎలా పెంపొందించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి. ఎందుకంటే గురువుగారు మహాసహస్ర అవధాని, అంటే 1116 ప్రోచకులు వేసేటటువంటి రకరకాల సాహిత్య సమస్యల్ని, సమస్య పూరణాలని, ఇలా రకరకాల ఛాలెంజెస్ని తట్టుకుంటూ ఏకాగ్రతతో ఈ సహస్ర అవధానాన్ని పూర్తి చేసిన వ్యక్తులు. వారి నుంచి మనం గ్రహించాల్సినది, మనకి ఆ ఏకాగ్రత ఎలా రావాలి, ఆ జ్ఞానాన్ని మనం ఎలా సముపార్జించుకోవాలి, మన సహజ ఇంటెలిజెన్స్ని, అంటే న్యాచురల్ ఇంటెలిజెన్స్ని మనం ఎలా వృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడితే న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఏమవ్వాలి? ఎందుకంటే మనందరం కూడా హ్యూమన్ బీయింగ్స్, మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద మనం ఆధారపడాలి. సో ఈ అంశం మీద గురువు గారు ఈరోజు ప్రసంగం సాగిస్తారని కోరుకుంటూ గురువుగారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించవలసిందిగా మన కళాశాల చైర్మన్ ఖమ్మంలోని స్వర్ణభారతి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జరుగుతూ ఉన్న విద్యాభ్యాసం విజయయాత్ర అనేటువంటి ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ.
నడుమ వచ్చిన ప్రేమ నయగారమౌను, నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. అమ్మ, నడుమ వచ్చిన ప్రేమ నయగారమౌను, నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. నడక నేర్పిన ప్రేమ నడకయో ప్రేమ, నా తోడనే వచ్చే నా తల్లి ప్రేమ. నడక నేర్పిన ప్రేమ నడకయో ప్రేమ, నా తోడనే వచ్చే నా తల్లి ప్రేమ. ఇడుములందైనను ఎడబాసిపోదు, ఇంత గాయం పైన ఎడతట్టుకోదు. ఇడుములందైనను ఎడబాసిపోదు, ఇంత గాయం పైన ఎడతట్టుకోదు. కొడుకు దేవతయంచు కొలిచెడి ప్రేమ, కొడుకు దేవతయంచు కొలిచెడి ప్రేమ. గుడిగట్టలేనిది గుండెల ప్రేమ. మన తల్లి తరువోజ మన మనఃపూజ, మన జన్మమున కామె మధుమాధవీజ. తల్లి బిడ్డకి నడక నేర్పేటప్పుడు గొప్ప శిక్షకురాలుగా ఉంటుంది. చాలామంది ఉపాధ్యాయులకి, పరిశోధనలు చేసిన వాళ్ళకి, శాస్త్రవేత్తలకు కూడా తెలియనటువంటి ఒక నైపుణ్యం తల్లి చూపిస్తుంది. నెమ్మదిగా అడుగులేస్తూ ఉంటే అడుగులు వేయి అని మధ్యలో మంచం అడ్డంగా ఉంటే మంచం చివర ఆ బిడ్డను నిలబెట్టి, ఈ మంచం ఈ చివర తల్లి నిలబడి దానాన్న ఉంటుంది. ఈ బిడ్డ ఎవరి కోసం అడుగులేస్తారంటే మంచం కోసం కాదు, అడుగులు నేర్చుకోవడం కోసం కాదు, తల్లి కోసం అడుగులేస్తాడు. తల్లి దూరం అయింది, 4 అడుగుల దూరంలోనో 5 అడుగుల దూరంలోనో ఉంది. ఆ తల్లిని చేరుకోవాలనే తపనలో అడుగేస్తాడు. ఈ తల్లి ఏం చేస్తుందంటే గమ్మత్తుగా అతను నడిచి వస్తూ ఉంటే అడుగేసి ఇంక 2 అడుగులే అని మంచం వదిలేసి దూరంగా పెడుతుంది. ఎందుకంటే అతను మంచం లేకుండా కూడా ఎవరి సపోర్ట్, ఎవరి మద్దతు లేకుండా నడవాలనేది తల్లి ఉద్దేశ్యం. ఇది నడక నేర్పడంలో ఈ దేశంలో ప్రతి తల్లి పాటించేటువంటి విషయం. మధ్యలో మంచం వదిలేస్తాం, దూరంగా ఉంటుంది. తల్లిని అందుకోవడం కోసం అతను మంచం కూడా లేకుండా ప్రయత్నం చేస్తాడు బిడ్డ. కానీ 2-3 అడుగులేసి వేయలేక కళ్ళల్లో నీళ్ళతో చూసేసరికి వద్దు నాన్న అని దగ్గరికి తీసుకుంటుంది. అంటే పూర్తి జాగ్రత్త బిడ్డ పట్ల వహిస్తూనే శిక్షణ ఇవ్వడం. ఇది ఇంజనీరింగ్ కళాశాల కాదు కదా, ఇంటర్నేషనల్గా ఏ కళాశాలకైనా వర్తించే నియమం. అందుకే నేను ఈ ప్రార్థనతో ప్రారంభించాను. నడుమ వచ్చిన ప్రేమ నయగారమోను, నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. నడక నేర్పిన ప్రేమ నడకయో ప్రేమ, నా తోడనే వచ్చే నా తల్లి ప్రేమ. నడక నేర్పింది, మన నడక ఆవిడే అయింది, మనతోడే జీవితాంతం ఉంది. అంతకంటే ఏం గొప్ప ప్రేమ ఉంటుందండి ప్రపంచంలో. కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్లో చేరిన విద్యార్థులు ఉన్నారని నాకు ప్రిన్సిపాల్ గారు, యాజమాన్యం వారు చెప్పారు. ముందు లేవగానే మీకంటే ముందే కాలేజీలో చేరేది ఏమిటో తెలుసా? లవ్ అఫేర్ అనేది మీకంటే ముందే కాలేజీలో చేరుతుంది. ఫస్ట్ సీట్ దానికి, తర్వాతే మనకి. అందుకే అనేక రకాల సమస్యలు వస్తాయి. చైర్మన్ గారు కూడా చాలా విషయాలు మీ మేలు కోరి చాలా బాధ్యతగా ఆత్మీయంగా ప్రస్తావించారు. ఎందుకంటే పడి ఉన్నారు ఆయన నడిపి. అందుకని ఇక్కడికి మీకంటే ముందు ప్రవేశించేది ప్రేమ వ్యవహారాలు. ఆ వయస్సు ఊరుకోనివ్వదు అది. అందుకని నేను ఈ పాదంలో చెబుతాను, నడుమ వచ్చిన ప్రేమ నయగారమవును, నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. విడాకులు ఎవరికి అవుతున్నాయి మీరు గమనించండి. సమాజంలో భార్యాభర్తలకే కదా. తల్లికి కొడుక్కి విడాకులను విన్నారా మీరు? అవదే. తండ్రికి కూతురికి విడాకులను విన్నారా? లేదే. అన్నదమ్ములకి విడాకులను విన్నారా? లేదే. ఇద్దరు స్నేహితులకి విడాకులను విన్నారా? లేదే. ఒక్క భార్యాభర్తల బంధంలో మాత్రమే విడాకులు ఎందుకు అవుతున్నాయండి? అది కృత్రిమ బంధం. 25 ఏళ్ళ అమ్మాయి ఎక్కడో పెరిగింది, 25 ఏళ్ళు ఈయన ఎక్కడో పెరిగాడు, మధ్యలో ఎవరో ముహూర్తాలు పెట్టి కలిపారు. అది కృత్రిమ బంధం. మనం నిలబెట్టుకుంటే ఉంటుంది, లేదా పోతుంది. తల్లి బంధం అలాంటిది కాదు, ఆవిడ కడుపులోంచి మనం పుట్టాం. తండ్రి బంధం అలాంటిది కాదు, ఆయన కారణంగా మనం పుట్టాం. ఇంకా తండ్రి బీజప్రాయమైన కారణం. తల్లి అలా కాదు.
9 నెలలు మన కడుపులో మోసింది ఆవిడ. రక్తంలో రక్తమై, మెదడులో మెదడై, మాంసంలో మాంసమై, చర్మంలో చర్మమై, ఎముకల్లో ఎముకై, సర్వస్వమై తల్లి కడుపులో 10 నెలలు ఉన్నాం మనం. అందుకే ఎన్ని జన్మలు ఎత్తినా ఎవరి రుణమైనా తీర్చుకోవచ్చు, కానీ మాతృణం తీర్చలేవని మన ధర్మశాస్త్రాలన్నీ చెబుతున్నాయి. ఆ బిడ్డ కోసం ఏం తినాలో అది తింది తల్లి, ఏం మానేయాలో అది మానేసింది. తన ఇష్టం ప్రధానం కాదు, బిడ్డ క్షేమమే ప్రధానం. వైద్యులు కానీ, పెద్దలు కానీ, తన తల్లి కానీ, తన తల్లి అయిన అమ్మమ్మ కానీ ఏం చెబితే చేసింది ఆవిడ. ఇటువైపు ఎక్కువ పడుకోకూడదమ్మా, బిడ్డకి ఇబ్బంది అవుతుంది, 6 నెలలతో ఉన్నామంటే ఇటువైపే పడుకుంది. పగలెక్కువ పడుకోకూడదమ్మా అంటే మానేసింది. అసలు నిద్రకపోతే కష్టమేమమ్మా అంటే నిద్ర పట్టకపోయినా పట్టించుకుంది. ఇటువంటి ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. కానీ నడుమ వచ్చిన ప్రేమ నయగారమును, నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. ఇక్కడ చేరిన తర్వాత మీ వయస్సు కారణంగా రకరకాల ఆకర్షణలు మీ జీవితాన్ని బలి చేసే ప్రయత్నం చేస్తాయి. ముందు వాటి గురించి మాట్లాడుకోవడమే చాలా అవసరం, చదువు కూడా తర్వాత. తల్లిదండ్రులు మన ఇక్కడ చేర్పించింది ఎన్నో ఆశలతో ఆశయాలతో. వాళ్ళు పస్తులుండి ఇక్కడ చదివిస్తున్న వాళ్ళు కూడా ఉంటారు, వారికి నా సానుభూతి. అప్పులు చేసి చదివిస్తున్న వాళ్ళు ఉంటారు, వారికి నా సహకారం. ఎంతకంటే నేనేం చేయలేను వారి పట్ల. అవి సాధించాలి అంటే ఖచ్చితంగా మనం చదువు మీదే దృష్టి పెట్టాలి. ఎప్పుడైనా ఒకదాని మీద దృష్టి పూర్తిగా పెట్టాలి అంటే మామూలు శాస్త్రాలు సహా అధ్యాత్మ శాస్త్రం వరకు ఒకటే మాట చెబుతాయి, మిగిలినవన్నీ వదిలేయాలి. అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు. విద్యార్థిగా ఉండాలి అంటే సుఖం వదిలేయాలి, సుఖం కావాలంటే విద్య వదిలేయాలి. సుఖార్జన కుతో విద్య నాస్తి విద్యార్థిన సుఖం. సుఖం ఆశించేవాడికి చదువు రాదు. చదువు రావాలంటే సుఖపడడం మానేయాలి, సుఖాన్ని కావాలనే వదిలిపెట్టాలి, అప్పుడే వస్తుంది. అయినా ఇప్పుడు కొత్తగా ఉన్న కళాశాలలన్నీ బోల్డ్ సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అంత ఇబ్బంది పెట్టేదో పూర్వంలాగా ఏదో అడవుల్లో కూర్చోబెట్టి చెప్పే పరిస్థితి ఏమీ లేదు. ఇక్కడ ఉన్నంతలో చాలా సౌకర్యాలు వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి కల్పిస్తున్నారు. మనం దాన్ని సరిగ్గా వినియోగం చేసుకోవాలంటే ఇతర ధోరణి ఉండద్దు. అప్పుడు ఏ ధోరణి ఉండాలో వేరే చెప్పక్కలా, ఉండవలసింది ఉంటుంది ఖచ్చితంగా. అటువంటి జాగ్రత్త మనం పడదాం ఖచ్చితంగా. ఈ తల్లిదండ్రులు రుణం తీర్చుకోవడానికి, అంతకంటే ఎక్కువగా భారత మాత రుణం తీర్చుకోవడానికి మనం చదువుకుంటున్నాం. ముందు ఇది గుర్తుంచుకోండి. కంపెనీలు, ఉద్యోగాలు, ప్యాకేజీలు, వాటి కింద లీకేజీలు అన్నీ తర్వాత విషయాలు. ఎప్పటికీ విడిపోని బంధం, తల్లి బంధం కంటే, తండ్రి బంధం కంటే గొప్ప బంధం మనకి భారతదేశంతో ఉండేటువంటి బంధం. అందులో నేను స్వర్ణ భారతి కళాశాలలో ఉండి మాట్లాడుతున్నా. ఇందాక కార్యకర్తలు చెప్పారు, ఇది స్వర్ణోత్సవం సందర్భంగా, స్వాతంత్ర్య స్వర్ణోత్సవం సందర్భంగా ఏర్పాటైంది. స్వాతంత్రం వచ్చి 50 ఏళ్ళు అయింది. ఈ కాలేజీ పెట్టి కూడా 25 ఏళ్ళు అవుతోంది. ఏమి సాధించామని అందరూ ఆలోచించుకోవాలి. 75 ఏళ్ల క్రితం ఏ అవినీతి ఉందో ఇప్పుడు అదే ఉంది. 75 ఏళ్ల క్రితం ఏ పేదరికం ఉందో ఇప్పుడు అదే ఉంది. అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు, అలముకొన్న ఈ దేశం ఎటు దిగజారు. పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిగా, పాడవోయి భారతీయుడా అని మహాకవి శ్రీశ్రీ 50-60 ఏళ్ల క్రితం రాసిన పాట ఇప్పటికీ అదే అర్థం అలాగే అన్వయిస్తుంది. ఆ మహాకవి మాట నిజమైంది, మహాకవుల వాక్కు చాలా గొప్పది, వాళ్ళకి తపస్సు ఉంటుంది అని మనం గొప్పలు చెప్పుకుని ఆనందిద్దామా? ఆ దిక్కుమాలిన మాట నిజమైనందుకు ఏడుద్దామా? ఇంకా అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు అన్నీ ఉంటే దేశం ఎందుకండి పని లేక? కారణం ఒక్కటే, ఇందాక మాటల్లోనే వ్యక్తమైంది చూసారా? 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారట, 1,00,000 మందికే ఉద్యోగాలు వస్తున్నాయట. మిగిలిన 14 లక్షల మంది ఏమవుతారో మీకు తెలుసు. 14 లోకాలు మింగేస్తారు, లోకానికి 1,00,000 మంది చొప్పున. కారణం అది, అసలు కారణం అది. ఎప్పుడు సమస్య పరిష్కారం కావాలంటే మూల కారణంలోకి వెళ్ళాలి. పైపైన తడిమేసి మాట్లాడకూడదు. వీరు వారి మీద తోసేసి వారు వీరి మీద తోసేస్తే నడవదు. ఇక్కడ ఎడు చేపల కథ అని ఉంటుంది. చీమ ఎందుకు కుట్టామంటే ఇక అక్కడి నుంచి మొత్తం చేప ఎందుకు లేదు, గడ్డిమేట అడ్డం వచ్చింది, గడ్డిమేట ఎందుకు అడ్డం వచ్చో, ఆవు మేయలేదు, ఆవ ఎందుకు మేయలేదు, గొల్లవాడ మేపలేదు, గొల్లవాడ ఎందుకు మేపలేదు, అమ్మ అన్నం పెట్టలేదు, అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు.
పిల్లవాడు ఏడిచాడు, పిల్లవాడా ఎందుకు ఏడిచావు, చీమ కొట్టింది, చీమ ఎందుకు కొట్టావు, నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కొట్టనా అంది. ఇలాగే కారణాలన్నీ ఉంటాయి. మనం విద్యార్థులమైనా అదే కారణాలు చెబుతాం, ఉద్యోగస్తులమైనా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చూసేస్తాం. ఏమండి ఈ పని ఎందుకు జరిగిందంటే నేను సరిగ్గానే చేశానండి, ఆయన సహకరించలేదంటాడు. ఆయన అడిగామనుకో వీడు అసలే పెద్ద దొంగండి అంటాడు. ఇప్పుడు ఎవరి కారణం? అందుకే మూల కారణంలోకి వెళ్ళి ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ పరిస్థితికి నేను ఎంతవరకు కారణం, అది నేను సరి చేసుకుంటే చాలు, ఇక మిగిలిన లోకమంతా సరికావడం తర్వాత విషయం. అది ఎవరో సరైతే మనం సరిపోతామంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు. 140 కోట్ల మంది సరై మేము సరయ్యాం అని నువ్వు ఒక కాగితం ఇచ్చాక నువ్వు సరిపోతావా? నువ్వు సరి చేసుకోవడానికి ఇప్పుడే జరగాలి, దీన్ని వాయిదా వేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకని ఎండవేళ అయినా, నాకు భోజనానికి ఆలస్యం అయ్యే సమయమైనా నేను ఎందుకు ఒప్పుకున్నాను అంటే ఇది విద్యార్థుల సభ కాబట్టి అంగీకరించాను. నేను విద్యార్థుల సభ కాబట్టి అంగీకరించాను. భావి భారత నిర్మాతలు మీరు. లేకపోతే ఈ పాటికి నేను ఇంటి దగ్గర ఉంటే మా ఆవిడ అన్నాల బల్ల మీద పళ్ళించి అప్పుడు చేస్తుంది, భోజనానికి సమయం అయిందని. అది మాకు బెల్లం. పైగా నేను రాత్రి భోజనం చేయను. 2010 తర్వాత ఎప్పుడూ రాత్రి భోజనం చేయాలి, ఫలహారం కూడా చేయను. 2 అరటిపళ్ళు 2 యాపిల్ పళ్ళు పడుకుంటాను, ఎన్ని ప్రసంగాలు అయినా సరే. అందుకని ఆకలి దంచేస్తూ ఉంటుంది. అయినా 12-12:30కి భోజనం చేసే అలవాటు. అయినా నేను శివప్రసాద్ గారు అడగగానే ఎందుకు అంగీకరించాను అంటే కాలేజీ విద్యార్థుల సభ అండి, వారంతా మీ అభిమానులు, మీ మాటల కోసం ఎదురు చూస్తున్నారు అంటే దేశ భవిష్యత్తు నిర్మాణం అంతా మీ చేతుల్లో ఉంది కాబట్టి నేను అంగీకరించాను. ఇంకో మాట లేదు దీనికి. ఇది ఏ ఆధ్యాత్మిక సభ మరొకటి అయితే ఖచ్చితంగా 6 to 8 పెట్టుకోండి, లేదా నా వల్ల కాదని చెప్పేవాడు. అది కూడా మీరు అర్థం చేసుకో. ఎండలో కూర్చుని వింటున్నది ఎందుకంటే ఆచరించడానికి, దీన్ని ఫోటోలు తీసి రికార్డులు చేసి ఎవడికో పంపి వ్యూయర్షిప్ పెంచుకోవడానికి, టీఆర్పీల కోసం కాదు. ఇది నేను అంత గొప్ప ఆయనతో ఫోటో దిగా ఇది దీనికోసం కాదు. ఇక్కడ ఇప్పుడు మాటలను బట్టి మనుషులు గొప్పవాళ్ళు అవుతారు, మనుషులను బట్టి మాటలు గొప్పవి కావు. ఎంత గొప్ప మనిషి అయినా వంకర మాట మాట్లాడితే మనం పాటించాల్సిన అవసరం లేదు. మామూలు తక్కువ వాడైనా సరే, చిన్నపిల్లాడైనా సరే మంచి మాట మాట్లాడితే దాన్ని చెయ్యాలి. యుక్తియుక్తముపాదేయం వచనం బాలగాదపి అన్యతృణమివత్యాజ్యం అప్యుక్తం పద్మజన్మనా. భారతీయ వేదాంత గ్రంథాల్లో అత్యున్నతమైన 32,000 శ్లోకాల యోగ వాసిష్టంలో చెబుతారు. యుక్తియుక్తమైన మాట చెబితే చిన్నపిల్లాడు చెప్పినా నువ్వు విని ఆచరించు, నువ్వెవడు నాకు చెప్పడానికి అనద్దు. అది యుక్తియుక్తంగా ఉంది కదా, ఇట్ ఈస్ రీజన్ఫుల్ అండ్ రీజనబుల్. దాన్ని అంగీకరించడానికి అభ్యంతరం ఏమిటి? నువ్వెవడు నాకు చెప్పడానికంటే చెప్పకూడదా? ఎవరైనా చెబుతారు. అది మంచి మాట కాదా అంతవరకే మనం చూడాలి. అదే ఎంత పెద్దవాడు అప్యుక్తం పద్మజన్మన బ్రహ్మదేవుడు చెప్పినా సరే అది యుక్తియుక్తంగా లేకపోతే అది గుడ్డి నమ్మకం అయితే తక్షణం వదిలేసేయని చెప్పారు. అదే విద్యార్థులుగా మనం బాగా నేర్చుకోవలసిన మాట. ఇక్కడ మీరు చేరింది కేవలం ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాలు పొందడానికి కాదు, ప్యాకేజీలు పొందడానికి కాదు. ఇందాక ప్రిన్సిపాల్ గారు ఒక మాట చెప్పారు, నాకు ఒక రకంగా దిశానిర్దేశం చేశారు, వారి కృతజ్ఞతలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా వృద్ధి చెందింది, ఇంకా చెందబోతోంది. మనిషి మేధాశక్తికి ఒక ప్రశ్నగా రాబోతోంది. ఈ సందర్భంలో అసలు మేధాశక్తిని కాపాడుకోవడం ఎలాగా అనేది వారి ప్రశ్న. నేను చెప్పవలసిన సమాధానం నాకున్న పరిజ్ఞానంతో, నాకున్న అనుభవంతో, నాకున్న పాండిత్యంతో. అసలు మేధాశక్తిని కాపాడుకోకపోతే కేవలం యంత్రాల మీద ఆధారపడితే మట్టి బొమ్మల్లా తయారవుతాం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 5 నిమిషాలకు కూడా నాకు వినపడిన మాట ఏమిటంటే ఉరేసుకోవడాలు ఎక్కువ అవుతున్నాయండి, ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి. విద్యార్థుల్లో ఇవి ఎక్కువ అవడం ఏమిటి? ఎవడికి ఎక్కువ అవ్వాలి? 80 ఏళ్లవాడు 70 ఏళ్లవాడు బతుకు పట్ల విరక్తితో ఉరేసుకోవట్ల. 17 ఏళ్లవాడికి ఏం కర్మ వచ్చిందండి? కారణం ఏమిటంటే మనం మొయ్యలేని భారాన్ని నెత్తికెత్తుకున్నాం. రామాయణ అరణ్యకాండలో చెబుతాడు రాముడు, మొయ్యలేని భారాన్ని నెత్తికెత్తుకున్నా జీర్ణంగానే తిండి తిన్నా వాడు ఏమవుతాడు? నాశనం కాక అంటాడు. అది జీర్ణం కాదని తెలుసుంటే తిన్న తర్వాత కడుపు నొప్పి రాదా? మనం మొయ్యలేమని తెలుసుండి భారాన్ని నెత్తికెత్తుకున్నాక ఒత్తిడి రాదా? ఒత్తిడి అంటే అదే కదండి. ఆ ఒత్తిడిని జయించే విధానం ఎలాగో కూడా ఈవేళ చూద్దాం. కాలేజీలో చేరినప్పుడు మీరు ప్యాకేజీలు, డబ్బులు, ఆ ఉద్యోగాలు అవన్నీ వదిలేయండి. అసలు అవి 4 ఏళ్ల తర్వాత మాట్లాడుకోవలసిన మాటలు.
మీరు ఇంకా మొదటి సంవత్సరంలో ఉన్నారు, అంతే కదండి, అంత మొదటి సంవత్సరంలో ఉన్నారు. బీటెక్ 4th ఇయర్ అయ్యాక అప్పుడు చూద్దాం ఆ విషయాలన్నీ. మనకు పెద్ద జబ్బు ఏమిటంటే జీవితంలో 20 ఏళ్ల తర్వాత జరిగేటువంటి దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. ఇంకో పెద్ద జబ్బు ఉంది, 20 ఏళ్ల క్రితం జరిగిన దాని గురించి కూడా ఆలోచిస్తాం. ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఆలోచించాం. మనం గతమైనా ఆలోచిస్తాం, భవిష్యత్ అయినా ఆలోచిస్తాం, వర్తమానం గురించి ఆలోచించాం. కానీ ప్రజెంట్ ఆలోచించవలసిందంతా ప్రజెంట్. ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ అనే మాట చాలా గొప్పది. ప్రజెంట్ అంటే బహుమతి. ఎవరికైనా ప్రజెంట్ ఇచ్చాం, ప్రజెంట్ తీసుకెళ్ళామంటారు. ప్రజెంట్ అంటే బహుమతి, ప్రజెంట్ అంటే వర్తమాన కాలం కూడా. అంటే ప్రజెంట్ టైమ్ ఈజ్ ది ప్రజెంట్ గివెన్ బై యూ, గివెన్ బై ది గాడ్ టు యూ. భగవంతుడు నీకు ఇచ్చిన బహుమతి ఏదైనా ఉంటే ఈ కాలం, ఇప్పుడు దాన్ని ఉపయోగించుకో. గతం వద్దు, భవిష్యత్తు వద్దు. 4 ఏళ్ల తర్వాత నీకు ఉద్యోగం వస్తుందా రాదా, పెళ్ళి అవ్వదా, ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, పెళ్ళి అవ్వకపోతే అంతకంటే మంచి విషయం లేదు. అయిన వాళ్ళు ఎవరు సుఖంగా లేరు. ఇక్కడ పెళ్ళైన వాళ్ళందరినీ ప్రైవేట్గా ఇంటర్వ్యూలు చేయండి, వాళ్ళ బాధలు వాళ్ళు చెబుతారు. ఆడ మగ ఇద్దరు చెబుతారు. ఆడవాళ్ళు ఏడుస్తూ చెబుతారు, మగాళ్ళు ఏడవలేక అదో ముఖం పెట్టుకుని చెబుతారు. మొత్తం మీద వాడు ఏడుపే. దాని గురించి అంత కంగారు పడక్కర్లేదు. ఉద్యోగాన్ని గురించి కూడా అంత యాతన పడక్కర్లేదు. నీ ప్రతిభను నువ్వు కాపాడుకుంటే మిత్రమా, ఉద్యోగాలన్నీ స్వర్ణభారతి కాలేజీ ప్రాంగణంలో ఉంటాయి. ముందు ప్రతిభని కాపాడుకోవాలి. కాళిదాసు కుమార సంభవంలో చెబుతాడు ఒక మాట. అమ్మవారు పార్వతీదేవి శివుడి గురించి తపస్సు చేస్తుంది. శివుడు మారు వేషంలో వస్తాడు, కపట బ్రహ్మచారి వేషంలో. ఆయన బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాడు పాపం. ఈవిడు బీటెక్ 1st ఇయర్ అమ్మాయి. అందుకే వచ్చేసి ఎందుకోసం తపస్సు చేస్తున్నావు అంటే ఆవిడేం చెప్పదు. పక్కన చెలికెత్తలుండి పెళ్లి కొడుకు కోసం అంటే ఆయన నవ్వుతాడు. ఈ అమ్మాయి హిమవంతుడి కుమార్తె, చక్కగా చదువుకుంది, అందంగా ఉంది, గొప్ప వంశం, వాళ్ళ నాన్నగారికి ఏం డబ్బు లోట్లేదు, ఇవిడికి తెలివితేటలు లోట్లేవు, చదువు లోట్లేదు. ఇటువంటి అమ్మాయిని వెతుక్కుంటూ పెళ్లి కొడుకులు రావాలి, కానీ పెళ్లి కొడుకు కోసం ఈవిడ తపస్సు చేయడం ఏమిటి పని లేక అని అప్పుడు ఒక మాట చెప్పిస్తాడు కాళిదాసు ఆ కపట బ్రహ్మచారి చేత. ఏమిటో తెలుసా? నా రత్నమన్విష్యతి మృగ్యతే కితతు దివం యది ప్రార్థయసే వృధాశ్రమక పితు ప్రదేశాస్తవ దేవభూమయక నరత్నమన్విష్ అథోపయంతారమలం సమాధినా నరత్నమన్విష్యతి మృగ్యతే హితతు. ఇంతకంటే గొప్పదైన స్వర్గాన్ని కోరుతున్నావా పార్వతి? హిమాలయాల కంటే స్వర్గభూములు ఏమీ లేవు. అందరూ చారుధామని హిమాలయాలకే వెడుతున్నారు ఇక్కడ. అంచేది అదే స్వర్గధామం. అంతకంటే నువ్వు కోరుకోవలసింది ఒకవేళ పెళ్లి కొడుకు కోసమే నువ్వు తపస్సు చేస్తే అంతకంటే హాస్యాస్పదమైన విషయం లేదు. రత్నాన్ని వెతుక్కుంటూ జనం వస్తారు, కానీ జనాన్ని వెతుక్కుంటూ రత్నం ఎప్పుడు వెళ్ళదు కదా అంటాడు. అలాగే మీరు బాగా చదువుకుంటే మిమ్మల్ని వెతుక్కుంటూ ఉద్యోగాలు వస్తాయి. మీరు ఉద్యోగాలను వెతుక్కుంటూ వెళ్ళవలసిన అవసరం లేదు. ఆ ప్రతిభని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఎలాగ పెరుగుతుంది ప్రతిభ ఎలా పెరుగుతుంది? అసలు ఉండాలి ముందు. ఉండదు అనుకోకండి దయచేసి. ఇందాక చైర్మన్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, చాలా మంచి మాట. అది మా వాడు పనికిమాలిన వాడండి అని తల్లిదండ్రులే అంటే ఇంక వాడు పనికొచ్చేవాడు ఎలా అవుతాడు? వీళ్ళు పనికిమాలిన వాడిని కన్నట్టు అంగీకరించినట్టే కదా అంటే వీళ్ళు పనికిమాలిన వాళ్ళేనా? లేకపోతే మా పెద్ద అడుగుంది కానీ చిన్న అడిగి లేదండి. అసలు ఆ పోలిక అసలే తేకూడదు. పెద్దాడు చిన్నాడు, పెద్దమ్మాయి చిన్నమ్మాయి. మా తోడోళ్ళు గారు అబ్బాయిలందరూ ఫారెన్లో సెటిల్ అయిపోయారంటే మావోడే అనేదో అంటాడు ఇక్కడ. ఈయనకి అసలు బాధ ఏమిటంటే తన కొడుకు సెటిల్ అవ్వాలని కాదు, తోడలుడు కొడుకు సెటిల్ అయ్యాడు, అది బాధ. దీన్ని అసూయ అంటారు. మనవాడికి ఏదో అవ్వలేదని కాదు ఇక్కడ, వాడికి ఏదో అయిపోయింది ఇక్కడ. తోడలుడితోటి మేనలుడితోటి పోలికలు ఎందుకండి పని లేకుండా? ఎవ్వరూ తెలివితేట తక్కువ వాళ్ళు ఎవరు లేరని అందరికీ ప్రతిభ ఉంటుంది. ప్రతిభ లేని మనిషి ప్రపంచంలో పుట్టడు. దయచేసి గమనించండి, మన శాస్త్రాలన్నీ చెప్పిన మాట. అయోగ్యో దుర్లభ పురుషక అమంత్రమక్షరము నాస్తి మూలమనౌషధం. అమంత్రమక్షరము నాస్తి మూలమనౌషధం అయోగ్య పురుషో నాస్తి యోగస్తత్ర దుర్లభగా అంటారు. పూర్వం వైద్యశాస్త్రం నేర్పినప్పుడు ఈ శ్లోకం ముందు చెప్పి తర్వాత ముందు చెప్పేవారు. భారతీయ విద్యా విధానం అంత ఆశావాదంతో ఉంటుంది. అమంత్రం అక్షరము నాస్తి. మంత్రం కాని అక్షరం సంస్కృతంలో ఉండే 50 అక్షరాల్లో, తెలుగులో ఉండే 56 అక్షరాల్లో ప్రతిదీ మంత్రమే, ప్రతిదీ బీజాక్షరమే. మంత్రం కాని అక్షరం లేదు. ఏది దేనికి బీజాక్షరం అనేది వేరే విషయం. అన్ని అక్షరాలు మంత్రాలే. మంత్రము కాని అక్షరం లేదు. నాస్తి మూలం అనౌషధం. ఇక్కడ ఇన్ని చెట్లు మొక్కలు ఉన్నాయి, ఊరికే అవన్నీ విశ్రాంతి కోసం నీడ కోసం అనుకోకండి. ప్రతి చెట్టు ఆకు ఒక ఔషధమే ఖచ్చితంగా. అది నువ్వు తెలుసుకోవడం నీ పని.
ప్రతి చెట్టు ఆకు ఒక ఔషధమే. అది దేనికైనా తెలుసుకోవడం నీ పని. అది తెలియజేయడం కోసమే వినాయక చవితి నాడు 21 రోజులు 21 పత్రాలతో వినాయకుడికి పూజ చేయమన్నారు. ఆధ్యాత్మికతని వైజ్ఞానికతని కలిపి చెప్పిన ఏకైక జాతి భారత జాతి, ఏకైక ధర్మం హిందూ ధర్మం. వినాయక చవితికి 21 రకాల ఆకులు ఎందుకు వాడమన్నారంటే ఈ రొట్టంతా దేవుడికి ఇష్టమా? అసలే ఏనుగు మొహంతో ఆయన ఏడుస్తుంటే లేనిపోను గొడవ ఇదంతా ఎందుకండి? అవన్నీ ఔషధాలే, మెడిసిన్స్ తయారవడానికి పనికొచ్చే చెట్లు. అవన్నీ వినాయకుడి కోసమని మీరు ఉపయోగించాలంటే పెంచుతారు. పెంచితే మన పిల్లలకి మనకి ఏ అనారోగ్యాలు వచ్చినా అవన్నీ ఔషధాల కింద పనికొస్తాయి. అది పరిశోధన చేస్తే కానీ తెలియదు కదా. అంచేత నాస్తి మూలం అనౌషధం. అలాగే 3వ మాట చెప్పాడు, చివరిదైనా చిన్నది కాని మాట, అయోగ్య పురుషో నాస్తి. పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో ఉండడు. ఎవడు దేనికి పనికొస్తాడనేది కనిపెట్టడానికే కాలేజీ, అందుకే విద్య. ఎవడు దేనికి పనికొస్తాడు అది తెలుసుకోవడానికి వచ్చారు మీరు. ఒకవేళ మీకు ఇంజనీరింగ్ పనికి రాకపోవచ్చు, మీరు అంటే మీ మనసుకి అది ఎక్కకపోవచ్చు, ఇంకో దానికి పనికొస్తారు. దానికేముంది? పనికి రాకపోవడం అనేది ఉండదండి అసలు. అది గ్రహించగల. అది ఎలా తెలుస్తుంది? వరవిక్రయ నాటకంలో మహాకవి కాళ్ళకూరు నారాయణరావు గారు చెబుతాడు, కట్టె మధియింప మధియింప కలుగు నిప్పు, కట్టె మధియింప మధియింప కలుగు నిప్పు, భూమి త్రవ్వంగ త్రవ్వంగ పుట్టు నీరు, పెరుగు తరవంగ తరవంగ పేర్చు వెన్నా. కట్టె మధియింప మధియింప కలుగు నిప్పు, భూమి త్రవ్వంగ త్రవ్వంగ పుట్టు నీరు, పెరుగు తరువంగ తరువంగ పెరుగు తరవంగ తరవంగ పేర్చు వెన్నా. కల్గదే 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 దారి అన్నిట కారణములా అంటాడు. అన్నిట కార్యములకు కలుగదే దారి వెదుకగా కార్యములకు. ఏ పనికైనా నీకు దారి దొరుకుతుంది, ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది? నువ్వు ఇంట్లో కూర్చుంటే రాదు, నువ్వు దేవుడికి మొక్కుకుంటే రాదు. అలా మొక్కుకుంటే వస్తుందని చెప్పాలి. నీకు దారి చూపించాల్సిన అవసరం దేవుడికి కానీ దెయ్యానికి కానీ ఎవరికీ లేదు. నీ దారి నువ్వే వెతుక్కోవాలి ఖచ్చితంగా. భగవంతుడు మన కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, అన్నిటికంటే గొప్పది మెదడు ఇచ్చాడు, దాన్ని పడుకోబెట్టకూడదు. కట్టెని కట్టెబెట్టి మధిస్తే మధిస్తే నిప్పు పుడుతుంది. ఇప్పుడంటే అగ్గిపొలలో అది కూడా అంతేనండి. అగ్గిపెట్టి కూడా మీరు గమనించండి, అగ్గిపొలలో ఒకటి ఉంది కదా, అగ్గిపెట్టి మీద ఇలా రాస్తే వస్తుంది. కానీ అగ్గిపెట్టి విడిగా పొల్ల విడిగా పట్టుకుని అగ్గి అగ్గి అంటే వస్తుందా? ఆయాసం వస్తుంది. ఇలా రాయాలి కదా నువ్వు, అది కూడా చేయవా? గ్యాస్ లీటర్ ఉంది, కనీసం టిక్కుమని అనా అది కూడా అనవా? గ్యాస్ లీటర్ పట్టుకుని వైశ్వానరాజ విద్మహేలా లీలా అంటే వెలగదమ్మా. ఒకవాడు వెలిగితే చేరంటుకుంటుంది. నువ్వు అలా అనాలి కదా. అక్కడ నిప్పు రవ్వ ఉంది, దానికి ఒక రాపిడి అవసరం, నువ్వు ఇలా అనాలి. అది కూడా అనవా? ఇప్పుడు ఇంత తేలిగ్గా నిప్పు పుడుతుంది, పూర్వం ఇలా పుట్టేది కదండి. ఇప్పటికీ యజ్ఞాలు చేసేటప్పుడు ప్రారంభ దినంలో అగ్ని ఎలా ముట్టిస్తారో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు నిజంగా ఎంత కష్టపడతారనేది. ఒక కట్టె తెస్తారు, చండ్ర కొయ్య, మామూలు కొయ్యలు పనికిరావు, చండ్ర కట్టె తెస్తారు. దానికి ఇంకో అటువంటిది ఇంకో కట్టె చేర్చి ఇలా 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 అరగంట పైన రాస్తారండి, రాపిడి చేస్తారండి. కట్టె మదియింప కలుగు నిప్పు. అలా మదించి ఆ కట్టెలోంచి అగ్ని పుట్టించి ఆ నిప్పుతో అగ్ని చేస్తారు. పూర్వం ఈ దేశం అంతటా ఆ నిప్పుతోనే వంట కూడా చేసేవారమ్మా. అంత పవిత్రంగా జరిగేది వంట అనేది. మదించగా నిప్పు పుట్టిందా లేదా? భూమి త్రవ్వంగ పుట్టు నీరు. బోరింగ్ కోసం గొయ్యి తవ్వుతారు, గమనించండి. హ్యాండ్ పంప్ బోరింగ్ కోసం తవ్వుతారు కదా, బోరు వేశారని చెప్పేసి. బోరు వేశారు. ఎన్ని వేశారు? 50 అడుగులు వేస్తారు, 100 అడుగులు వేస్తారు. తవ్వగా నీరు పుడుతుందా లేదా? ఒక్కొక్కడు ఏం చేస్తారంటే 50 అడుగులు తవ్వి ఇంకెక్కడ పడదా అని ఇంకో చోట 50 అడుగులు తవ్వుతాడు సన్నాసి. ఆ 50 ఇక్కడే తవ్వి ఉంటే పుట్టేది. అదే తెలియపడు. అసలు ఈ మూల పనికిరాదా అని వీడేదో వాస్తు పట్టుకొచ్చేసి ఇంకో చోట మళ్ళీ 50, అక్కడ పడలేదని మళ్ళీ ఇంకో చోట 50. ఈ గొడవ ఏదో 150 ఒక చోట ఏడిస్తే వాడికి పుట్టేది ఖచ్చితంగా. అంచేతను మనం ఏం చేస్తూ ఉంటాం, మధ్యలో బ్రాంచ్లు మార్చేసి కాలేజీలు మార్చేసి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాం. ఆ ఏడుపేదో ఇక్కడ ఏడిస్తే వచ్చేది ఏదో వస్తుంది ఖచ్చితంగా. ఏమీ మార్చక్కర్లేదు నువ్వు. ఇది ముందు సూచన కోసం చెబుతున్నానమ్మా. కాపురాల దగ్గర కూడా వర్తిస్తుంది. మనుషులను మార్చేస్తే మనస్సులు మారవమ్మా. కొత్త దేవుడు కంటే పాత దెయ్యం నయ్యమంటారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఎందుకంటే వాడు దెయ్యమేనా పోనీ ఆ అమ్మాయి దెయ్యమేనా దాని నుంచి తప్పించుకోవడం ఎలాగో కూడా మనకి తెలుసు. 10 ఏళ్ళు కాపురం చేశాం కదా, అనుభవం ఉంది. మళ్ళీ కొత్త దెయ్యాన్ని తెచ్చిపెట్టుకున్నాం అనుకో ఎలా తప్పించుకోవాలో తెలియదు. అందుకే సామెత తెలుగులో కొత్త దేవుడు కంటే పాత దెయ్యం మా మతం మార్పిడి చేసేసి ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు అని పాత దేవుడే నయం, తీర్చినా తీరకపోయినా. ఎందుకంటే ఈయన దగ్గర కొబ్బరికాయ కొట్టాలో ఉండ్రాలు పెట్టాలో మనకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు కొత్త దేవుడు మొదలుపెడితే కొత్త నైవేద్యాలే, మళ్ళీ అందులో ఏదో శంక ఎందుకు వచ్చింది? మతం మార్పిడి, సంసారం మార్పిడి, కాలేజీ మార్పిడి, గురువుల మార్పిడి, ఏ మార్పిడి పనికిరాదమ్మా. ఉండవలసిందల్లా కొప్పనూర్పిడే. మన మనస్సును మనం నూర్చుకోవాలి. ఈ మార్పుల వల్ల కలిసి వచ్చేది ఏం లేదు, ఇంకా తూర్పార పెట్టాడు జీవితం అంతే. అక్కడ వాడు పెనమైతే వీడు పొయ్యి అవుతాడు ఖచ్చితంగా. పెనం మీద ఉంటే అట్టు ఒకవైపే కాలుతుంది, పొయ్యిలో పడితే మొత్తం కాలుతుంది. అందుకే ఈ మార్పులకి ప్రాధాన్యం ఇవ్వకండి. ఉన్న చోటే ఉండాలి. జీవితం బాగుండాలంటే ఉన్న చోటే ఉండాలి. ఉన్నదేదో తినాలి, ఉన్న పని ఏదో చేసుకోవాలి. అప్పుడే జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. మీరు ఎంత చదివినా ఖమ్మాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఏం లేదు. చైర్మన్ గారు అమ్మాయి మెడిసిన్ చేశారట, ఖమ్మంలో చేశారనగానే నా ఒళ్ళు పొలకించింది. సంతోషం అమ్మ, ఖమ్మంలోనే చేయాలి, ఖమ్మంలోనే చేయాలి. ఖమ్మం విద్యలన్నిటికీ గుమ్మం. ఎన్ని విద్యలు ఉన్నాయండి ఇక్కడ, ఖమ్మంలోనే చేయాలి. ఈ మెడిసిన్ కోసం, ఈ ఇంజనీరింగ్ కోసం విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మన డబ్బులంతా పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు. కెనడా బడ్జెట్లో 4వ వంతు బడ్జెట్ ఇండియా విద్యార్థుల వల్ల వస్తుంది. అంత పోషించాలా వాళ్ళని మనం? పైగా వాళ్ళు షరతులు పెడుతున్నారు. ఇప్పుడు కెనడా రావాలంటే వీసాకి షరతులు పెట్టారు. అంత లోకు అయిపోయాం మనం. ఎదుటి వాళ్ళు ఇంటికి వెళ్ళి బెచ్చం అడిగాక లోకుగామా? ఆ పాటి విద్య మన దగ్గర లేదా? మనం చదువుకుంటే రాదా? కట్టెని మదించగా నిప్పు పుట్టినట్టే, భూమిని తవ్వగా నీరు పుట్టినట్టే. ఇంకోటి కూడా గమనించండి, ఇళ్లలో ఇప్పుడు కనపడదు ఈ దృశ్యం, ఇదివరకు కనపడేది. పొద్దున లేవగానే నా దేశంలో ప్రతి ఇంట్లో తల్లి ఆ పెరుగు చిలికేది. శ్రీకృష్ణుని మీద పాటలు పాడుతూ పెరుగు చిలికేది. కృష్ణం కలయ సఖి సుందరం బాలకృష్ణం కలయ సఖి సుందరం, కృష్ణం కలయ సఖి సుందరం బాలకృష్ణం కలయ సఖి సుందరం. ఇలా కృష్ణుని మీద పాటలన్నీ వినపడేవి. ఆలోగా ఈ పెరుగు చిలకడం అయిపోయేది. ఆవిడ ఆధ్యాత్మికంగా బోళ్ళు జ్ఞానం పొందేది, పెరుగు చిలికేవాళ్ళు, వెన్న వచ్చేది. ఆ వెన్న కృష్ణుడికి ఇష్టం అన్నారు. వెన్న ఎలా వచ్చింది? పెరుగు తరవంగ పేచ్చు వెన్న. పెరుగు ఇంత గడ్డ కట్టేసి ఉంటే చాకుతో కోసినా కూడా కష్టంగా ఉండే పెరుగుని కవ్వం పెట్టి ఒకే చోట మదించగా వెన్న వచ్చింది. గమనించండి, జీవితంలో మీకు ఎప్పుడైనా సమస్య వస్తే మూల కారణంలోకి వెళ్ళి మదించాలి. కవ్వం పెట్టి చిలికేటప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. దురదృష్టం మీకు అవకాశాలు లేవు ఇక్కడ. పెరుగు కొంటారు, పెన్నా కొంటారు, ఫ్రిడ్జ్ కొంటారు, చివరికి నోరు కొంటారు, పొట్టా కొంటారు, ఆసుపత్రి కూడా వీళ్ళే కొంటారు. అన్నీ కొండమే, దేనికి శ్రమ పడక. పెరుగు ప్యాకెట్టు, పాలు ప్యాకెట్టు, ఏదో శరీరం కూడా ప్యాకెట్టే, చివరికి ఒక పెద్ద ప్యాకెట్టు. అన్ని ప్యాకెట్లు బయట నుంచి తెచ్చుకుంటాం. అది ఎలా వచ్చిందో మనకు తెలియదు. ఎలా వచ్చింది అదేదో డైరీ పేరు చెప్పడం. ఇక్కడ పెరుగు గడ్డకట్టి ఉంటే చిలకడం ఎలా ఉంటుంది అది ఒక్కటి అర్థమైతే మొత్తం జీవితంలో సమస్యలని నువ్వే పరిష్కరించుకోవచ్చు, ఎవరిని అడగక్కర్లేదు. ఇక్కడ కవ్వం ఒకచోటే ఉంటుంది, అక్కడే చిలుకుతారు. కవ్వం కదలదు, దానికి ఒక స్తంభం ఉంటుంది, స్తంభానికి తాడు ఉంటుంది. ఆ తాడు ఈ కవ్వానికి బిగించారు, ఇలా అక్కడే చిలుకుతారు. కదలదు కవ్వం. కవ్వం ఇలా తిప్పుతూ ఎవరు చిలకరు, అలా అయితే కుదరదు. ఎప్పుడు సమస్యకి మూల కారణం ఎవరో వారితోనే మాట్లాడాలి, వారితోనే తేల్చుకోవాలి. దట్ ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్ ఇన్ మినిట్స్. అయిపోతుంది ఖచ్చితంగా. ఎవరికైనా సరే ఒక తండ్రి కొడుకుతో సమస్య ఉంటుంది, వాడు ఏదో దుర్వ్యసనపరుడు అయ్యాడు, వాడితో మాట్లాడు, మేనమావతో మాట్లాడతాడు, తోడేళ్లతో మాట్లాడతాడు, జాతకాలు చెప్పేవాడితో మాట్లాడతాడు, మా అందరితో మాట్లాడతాడు, కొడుకుతో మాట్లాడు. ఎప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాదు. మా వాడికి ఇంట్లో దశ బాగుండకపోవడం కాదయ్యా, వాడు బుద్ధి బాగుండలేదు. ఆ విషయాన్ని గమనించమే. ఏమీ తోచకపోతే ఇంకా భార్యని అంటాడు. వీడికి మేనమామ పోలికలు వచ్చి ఆవిడ వెంటనే గరిటేసుకొస్తుంది తాకాతకి, మా తమ్ముడు అని చెడ్డవాడా అని. లేనిపోను గొడవ. ఇప్పుడు కొడుకు బాగుపడకపోగా దంపతుల మధ్యలో గొడవలు వచ్చాయి. వాడిని కూర్చోబెట్టి, ఏరా అబ్బాయి ఏంటి సంగతి, ఉంటావా పోతావా, ఒకటే దెబ్బ. అదే మధించడం అంటే, ఉంటావా పోతావా, ఇదే వ్యసనం నువ్వు కొనసాగిస్తే నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇలా చెప్పగలిగిన తండ్రులు ఎంతమంది ఉంటే వాళ్ళకి నేను పాదాభివందనం చేస్తాను ఖచ్చితంగా. ఈ మాట తల్లి చెప్పలేదండి, తండ్రి చెప్పాలండి. త్వర బయటకని చెప్పాలి. దెబ్బకి ఖమ్మం వీధుల్లో అడుక్కు తినేసరికి అప్పుడు డ్రగ్స్ ఎవడిస్తాడో, మద్యం ఎవడిస్తాడో అన్నీ తెలుస్తాయండి. 4 రోజులు కాఫీ హోటల్లో కప్పులు గడిగేసరికి అన్నీ తెలుస్తాయి. అందుకు తండ్రి మనస్సు ఒప్పుకోదు. మా అబ్బాయి వాడి మీద ప్రేమ కాదు, ఈయన మీద ప్రేమ. మా అబ్బాయి, ఆ మాలో ఉందంతా ఇక్కడ.
మా అనేది వదిలేస్తే వాడు ఒక అబ్బాయి అంతే. మా అనక్కర్లేదు అక్కడ, వాడు ఒక అబ్బాయి. మంచివాడైతే మన ఇంట్లో ఉంటాడు, లేదా ఉండడు. చెప్పాలి, ఉపదేశం చెయ్యాలి, చెప్పేవాళ్ళ చేసి చెప్పించాలి. వినకపోతే ఒకటే దెబ్బ, బయటికి పో. నా ఇంట్లో ఉండి ఇవన్నీ కొనసాగించిన నీకు డబ్బులు పెట్టుబడి పెట్టాలని నేను సిద్ధంగా లేను ఇక్కడ. లేకపోతే వాడు ఈ మమకారాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఈవేళ తల్లిదండ్రుల మమకారాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. బ్లాక్మెయిలింగ్, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి ఎంతకాలం బతుకుతారండి? ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తారు? తెగింపు వచ్చేవారకే. అంచేది అదే మధించడం అంటే. కవ్వాన్ని ఒకచోట పెట్టి చిలికినట్టే ఎప్పుడు సమస్యకి మూల కారణం ఎక్కడుందో అక్కడ చిలకను. అప్పుల పాలయం 100 కనకధారాస్తవాలు చదివినా మీ అప్పులు తీరవమ్మ. శంకరాచార్య స్వామికి కానీ లక్ష్మీదేవికి కానీ మీ ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు. మీ ఈఎంఐలు మీరే కట్టుకోవాలి. అసలు ఈఎంఐలు ఎందుకు చేస్తున్నారు? ఇలా ఉద్యోగంలో ఇలా చేరగానే వాడు జీతం 25,000 కూడా ఉండదు. వాడు 2 లక్షల బండి కొంటాడు. 2 లక్షల బండి దేనికండి? 25,000 జీతగాడికి. వాళ్ళ నాన్న ఏం కొనుక్కున్నాడో కనుక్కోమనండి, వాళ్ళ మేనమావ ఏం కొనుక్కున్నాడో కనుక్కోమనండి. కనుక్కోడు ఇక్కడ. ఈ 25,000లో 10,000 బండికి కట్టేస్తాడు. మరి ఇంక నీకు మిగిలింది 15,000. ఎలా బతుకుతావు? మళ్ళీ ఈఎంఐ. లేకపోతే ఒక యాప్ నొక్కుతాడు, వాడెవడో 4,000 ఇస్తాడు. వెంటనే ఆ 4,000 పట్టుకెళ్ళి ఎవడికో కడతాడు. మళ్ళీ వాడికి వడ్డీ కట్టాలి. ఇంకో యాప్ నొక్కుతాడు. చివరికి యాప్ల వాళ్ళు 4 ఫోన్ చేసేసరికి సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో మృత్యు ప్రచోదయాత్ అయిపోయింది లెక్క. ఇప్పుడు యాప్ల వాళ్ళందరూ ఫోన్ చేయడానికి అవకాశం ఎవరిచ్చారు? నాకు చేయమనండి ఎవరైనా ఫోన్. అలాగా నాకు రూపాయి అప్పు ఉంటే కదా. ఎందుకు చేస్తారు? రూపాయి అప్పు ఉంటే కదా. అప్పు లేని దానికి ఎవడు ఫోన్ చేస్తారని చేయమనండి. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తా, లోపల ఏం చేస్తాను. నాకెలా చేస్తారు అసలు వాడు? నేను అప్పు లేనిదే. నువ్వు 2,000 అప్పు చేసినా సరే 2 లక్షలు అప్పు చేసినట్టుగా చేస్తాడు వాడు ఫోన్. 10 రూపాయల వడ్డీలు వేస్తాడు. అందుకని మధించిన కొద్దీ కట్టె నుంచి నిప్పు పుట్టినట్టే, పెరుగు నుంచి వెన్న పుట్టినట్టే, భూమి నుంచి నీరు పుట్టినట్టే కనిపింపదే కలగదే దారి యోజింప కార్యములకు అన్నారు కాళ్ళకూర నారాయణరావు గారు. అలాగే ఏ పని అవ్వాలన్నా ఖచ్చితంగా ఒక దారి ఉంటుంది. ఆ దారి కోసం నువ్వు వెతకాలి. నేను పనికి మాలిన వాడిని, నాకెందుకు అన్నాం, పక్కవాడు వేసిన దారిలో మనం వెళ్ళిపోవడం. మనం బైపీసీ బైపీసీ చదివిన వాళ్ళు ముఖ్యంగా రికార్డులు రాస్తారు. పాపం బాటనీ రికార్డు, జువాలజీ రికార్డు ఎలా రాస్తారో తెలుసా? వాళ్ళ అక్కగారు రాసిన రికార్డు ఉంటుంది. అక్క పేరు తీసి చెల్లెల పేరు పెట్టింది అంతే. అక్కడ ఇంకేం లేదు. ఇంటి పేరు ఒకటేగా. వీళ్ళకి 30కి 30 మార్కులు వేసేస్తారు. ఎంత ఔదార్యమో వేసేవారికి కూడా. మరి అక్కకు వచ్చిన మొగడే చెల్లికి వస్తే ఊరుకుంటారంటే నాకు అర్థం కాదు. అక్కడ వేరే పెళ్లి చూపులు, వేరే పెళ్లి ఉంది కదా. అక్క రికార్డు నువ్వెలా అంటిస్తావమ్మా? మనకి వేరే కాపురాలు కావాలన్నప్పుడు వేరే రికార్డు కూడా కావాలి. అంటే పరిశోధన ఎవరు చెయ్యరు, అసలు ఎవరు సేకరించరు. 10 రకాల మొక్కలు సేకరించాలంటే తోటలోకి వెళ్ళరు. ఒకవాళ్ళు పెడితే తల్లిదండ్రులు పాములు ఉంటాయే. అబ్బా, పెళ్ళైతే చాలా పెద్ద పాములు వస్తాయి ఇంట్లోకి. తర్వాత ఇలా భయపెట్టేసి విద్యార్థులను ఎవరిని పరిశోధన చేయనివ్వరండి. అందుకే గమనించండి, నోబెల్ బహుమతుల్లో మన దేశం ఎంత వెనకబడిపోయి ఉందో. ఆర్థిక శాస్త్రంలో అమర్త్య సేన్కి బహుమతి వచ్చి కూడా 25 ఏళ్ళు దాటిపోయిందండి. సిగ్గుపడద్దా అందరం? అన్నీ అమెరికా వాళ్ళు పట్టుకుపోతున్నారు. చిన్న దేశాలు వాళ్ళు, నెదర్లాండ్స్ వాళ్ళు, నార్వే వాళ్ళు పట్టుకుపోతున్నారమ్మా. నార్వే జనాభా అంతా కలిపితే తెలంగాణలో సగం. ఆంధ్ర తెలంగాణ కాదు, ఒక్క తెలంగాణలో సగం. వాళ్ళు పట్టుకెడుతున్నారు. నెదర్లాండ్స్ వాళ్ళు పట్టుకెడుతున్నారు. అమెరికా జనాభా మొత్తం కూడా 30 కోట్లు. మంది 140 కోట్లు. వాట్ ఫర్? శుభ్రంగా ఓటు వేయడానికి డబ్బులు తీసుకుని ఓటు వేయడానికి మనం పనికొస్తాం. 2,000 ఇస్తావా, 5,000 ఇస్తావా? పరిశోధనలకు మనం పనికి రావట్లా. కానీ మీరు పరిశోధన మీద దృష్టి పెట్టండి దయచేసి. కంపెనీల మీద, ప్యాకేజీల మీద, ఉద్యోగాల మీద కాదు. పరిశోధనలో గొప్పవాళ్ళు కాగలిగితే, మీరు గొప్ప పరిశోధన చేయగలిగితే అది దేశానికి ఉపయోగపడితే పద్మశ్రీ లాంటిది కాదమ్మా, భారతరత్న లాంటి బిరుదాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. పరిశోధనాత్మక దృష్టి ఉండాలి. ఊటకలము నుండి ఉగ్రవాదుల చేతి బాంబు వరకు నరుడే బ్రహ్మగారు. సాగర ఘోషాన కావ్యం నేను 20 ఏళ్ల క్రితం రాశాను. అందులో 7వ అధ్యాయంలో విజ్ఞాన యోగంలో వైజ్ఞానిక పరిశోధనలు, ఆ అగ్గిపెట్టే దగ్గర నుంచి ఆటం బాంబు వరకు ఎవరెవరు ఏం కనిపెట్టారో, ఎంత కష్టపడ్డారో 108 పద్యాల్లో వివరించే వైజ్ఞానిక శాస్త్రాల గురించి. అందులో ఈ పద్యం, ఊటకలము నుండి ఉగ్రవాదుల చేతి బాంబు వరకు నరుడే బ్రహ్మగారు. చిన్న పెద్ద లేదు, మిన్నైన మన్నైన తరచగలడు, వెలుగు పరచగలడు. ఊటకలం, ఈ మాట కూడా మీకు విచిత్రంగా ఉంటుంది. ఫౌంటైన్ పెన్ అనడానికి తెలుగుది.
మా కాలంలో మేము అదే వాడాం. బాల్ పెన్స్ మాకు తెలియదు. నా వయసు వాళ్ళందరూ వాడే ఉంటారు బహుశా. ఊటకాలం, అందులో పెన్ ఇంకు పోస్తారు. ఆ ఇంకుకో సిరా బుడ్డి ఉంటుంది, దవాత్ సిరా బుడ్డి అని మాకు హిందీలో నోటుకొచ్చింది, అదొకటే మాట. సిరా బుడ్డి ఒకటి ఉంటుంది. ఆ సిరా ఈ పెన్నులో పొయ్యాలి, దానికి మళ్ళీ పాలి, అది ఎలా బిగించాలో తెలియక నోట్లో పెట్టి బిగించేవాళ్ళం. నోరంతా సిరాయే. ఆ పెన్ను వాడేవాళ్ళం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అదే పెన్ను. రెండో పెన్ను కొనమంటే మా నాన్నగారు చదువు మానేయమనేవారు. ఆయనకి చదువు అంటే అంత భక్తి. వెంటనే మానేరా అధవ చదువు, నీకు మళ్ళీ నీ బతుకు రెండో పెన్ను ఒకటా అనేవారు. ఒక వస్తువు కొనడానికి ఆ రోజుల్లో తల్లిదండ్రులు అలా ఆలోచించేవారు. నా తండ్రికి నా మీద ప్రేమ లేక కాదు, ఎందుకంటే నా తండ్రి వేద పండితుడు. ఆయన కలం లేకుండా, పుస్తకం లేకుండా 40,000 ఏళ్ల పాటు వేదాన్ని కంఠస్థం చేసిన జాతిలో పుట్టాడు ఆయన. ధారణ చేయడమే తప్పితే పుస్తకాలు చూడడం తెలియదు ఆయనకి. ఆయన కూర్చోబెట్టి వేదమంత్రం మొదలు పెడితే అలా వెళ్ళిపోతాయి. ఏవాత్మా బ్రహ్మ విజ్ఞానమయ పృథివీమయ ఆపోమయ తేజోమయో అతేజోమయ కామమయో అకామమయ క్రోధమయో అక్రోధమయ ధర్మమయో అధర్మమయ సర్వమయ తద్యదేతతు ఇదమ్మయో అదోమయ తద్యథాకారీ యథాచారీ తథా భవతి పాపకారీ పాపో భవతి సాధుకారీ సాధుర్భవతి ఇత్యుపనిషతు అని నా తండ్రి అప్పగించడమే చూశాను తప్ప నేను చూసి చదవడం నేను ఎప్పుడూ చూడలేదమ్మా. ఏకధాటిగా అప్పగించడమే. ఆయనకు ఉత్తరం రాయాలంటే కష్టంగా ఉంది, ఎవడు రాస్తాడు ఎంతసేపు అనేవాడు కార్డు బొక్కకి. అక్షరాలు వచ్చునో రాదో అది వేరే విషయం, అది కంఠస్థమే మొత్తం అంతా. జిహ్వాగ్రే వర్తతే విద్య. ఈవేళ మన విద్య పుస్తకాల్లో తగలబడింది, ఏది తీస్తే తప్ప మనం చెప్పలేం. ఇక ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చి రాజ్యం చేస్తే అసలు ఆ మాత్రం ఆలోచన కూడా అక్కల. ప్రతిదానికి ఓ నొక్కు నొక్కుతూ ఉంటాడు. చివరి వీడి పీకి వీడే ఓ నొక్కు నొక్కుంటాడు, లేకపోతే వాడైనా నొక్కుతాడు. ఆ స్థితి నుంచి బయటపడాలి మనం. ఊటకాలం దశ నుంచి ఇవాళ మీరు బాల్ పెన్స్కి వచ్చారు. మీరు పైగా యూజ్ అండ్ త్రో, బాల్ పెన్ వాడతారు, పారేస్తారు. మేము ఊటకాలం అంటే ఫౌంటైన్ పెన్, దాంట్లోంచే ఇంకు ఊరుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఊటకాలం అనేవారు. ఇలా ముందు పాళీ మీదకి ఇంకు బొట్టు 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 వస్తుంది, దాంతో రాస్తాం. అందుకని ఊటకాలం అనేవారు దాన్ని. ఫౌంటైన్ పెన్ అని ఇంగ్లీషులో అనేవారు. ఆ పెన్నుతో ఉపయోగం ఏంటంటే మాకు ఆ పెన్ను 5-6 ఏళ్ళు వాడేవాళ్ళం. కాపురాలు కూడా అలాగే చాలా ఏళ్ళు చేసామమ్మా. అదే పెన్ను, వేరే పెన్ను లేదు. వీళ్ళ బాల్ పెన్స్ వచ్చాయి, వడై పారాయి. తల్లిదండ్రులు అంతే, శుభ్రంగా సంపాదించినంతకు తండ్రి రిటైర్ అయ్యే వరకు ఉండి, అయిన తర్వాత వృద్ధాశ్రమంలోకి దోశాయి, గొడవ లేదు. మనం విదేశాలు వెళ్ళిపోదాం, తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో బారేద్దాం. పైగా మా అమ్మ నాన్న వృద్ధాశ్రమంలో పెట్టి ఏసీ రూమ్ ఇచ్చానండి. సిగ్గులేక ఇచ్చావు నువ్వు. ఇక్కడ ఏసీ రూమ్ ఇచ్చేట్టు వాడు ఎక్కడో కూర్చుంటాడు. వీళ్ళు పోయినా వాడు వస్తాడని గ్యారంటీ లేదు ఇక్కడ. అందుకోసం చదువుకునేది. అమ్మా నాన్నకు అన్నం పెట్టకపోయిన తర్వాత తల్లిదండ్రులతో కలిసి ఉండేటువంటి జీవనమే లేకపోయాక మన చదువులు దేనికి, మన ఉద్యోగాలు దేనికి, ఇక్కడ పని లేక. అంచేత ఊటకాలానికి మీరు వాడుతున్న పెన్నుకి అంత తేడా ఉంది. అందుకే నేను ఇప్పుడు ఈ పద్యం చెబుతున్నా పనిగట్టుకుని. ఒకే కళాన్ని 16 ఏళ్ల పాటు వాడడం అలవాటు ఉన్నవాడు ఒకే వృత్తిలో, ఒకే ఉద్యోగంలో, ఒకే సంసారంలో ఎన్నేళ్ళైనా ఉంటాడు. అలాగా వాడడం పారేయడం అంతే. అలాగే తల్లిదండ్రులైనా అంతే, భార్య అయినా అంతే, భర్త అయినా అంతే. భార్య కొంత అనారోగ్యం చేసింది, వీడు దృష్టి మారిపోతుంది. ఆవిడ పెళ్ళి భార్య కాదా అనారోగ్యం చేస్తే? పోనీ కాస్త లావు అయింది, లావు అయితే ఏమైంది, నీకు నష్టం ఏంటి? ఆవిడ పడుతుంది కదా శరీరంతో. లావు అయింది, అందంగా లేదు. లావు అయితే అందంగా ఉండడం ఏమైనా సిద్ధాంతమా? ఒకళ్ళు అందంగా ఉండరు, మానేస్తామా? ప్రేమించరు. అందాన్ని చూసేనే ప్రేమించేది. అందుకేనమ్మా అమ్మాయిలకి అబ్బాయిలకి మొహమాటం లేకుండా చెబుతున్నా, ముఖ్యంగా అమ్మాయిలకి, మీ అందాన్ని ఎవడైనా పొగిడితే తక్షణం గోమ్మె కొట్టండి అమ్మా, వేధవా నీకేం పని రా అని. అలా ఉండగలిగినాడు మీ ఇంజనీరింగ్ పూర్తవుతుంది, లేదా మధ్యలో కొలాప్స్ అవుతుంది. మీ అందాన్ని ఎవడైనా వచ్చి పొగిడితే గోమ్మె కొట్టండి, వెంటనే గరికిపాటి వారు కొట్టమన్నారని చెప్పండి. నువ్వెవడెవరా పొగట్టడానికి, నీకేం అవసరం అని చెప్పాలి. వెంటనే మానేస్తాడమ్మా. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలన్నీ సక్రమంగా. వాడు ఎవడన్నా పొగట్టగా ఏంటో మా అమ్మ నాన్న కూడా ఇప్పుడు అనలేదు అని ఐసా అట్టే రొట్టె మట్టి అయిపోతుంది జీవితం చివరికి. ఇక్కడ వాడెవడమ్మా నిన్ను పొగట్టడానికి సిగ్గు లేకుండా? పైగా నీ అందం జంతువులకు కూడా ఉంటుందండి, మనుషులకే కాదండి. పావురాయి ఎంత అందంగా ఉంటుంది, సీతాకోకచిలుకి ఎంత అందంగా ఉంటుంది, ఒక రామచిలుకి ఎంత అందంగా ఉంటుంది. మనం ఎవరైనా అంత అందంగా ఉన్నామా? పూజు పెట్టిన శాలుగూళ్ళలో ఉన్నాం ఇక్కడ. దీనికి మళ్ళీ మేకప్ ఒకటి, పెద్ద మేకప్. ఇప్పుడే మేకప్ మానేస్తే మీరంతా బాగుంటారు. మేకప్ అంటే అర్థం ఏమిటో తెలుసా? ముఖానికి రంగేయడం కదమ్మా. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్, దట్ ఈజ్ కాల్డ్ మేకప్. నువ్వు నిన్నటికంటే ఈవేళ ఏమైనా ఎదిగావా? అంగుళం ఎదగడం కాదు, శరీరం కాదు, బుద్ధి ఏమైనా ఎదిగిందా?
24 కంటే 25లో ఏమన్నా అది మేకింగ్ యువర్ సెల్ఫ్ అప్, దట్ ఈస్ కాల్డ్ మేకప్. ఏదో మొహానికి రంగేసి మేకప్ పెట్టండి, దరిద్రపు మాట. ఈ మేకప్ ఎంతకాలం ఉంటుంది? ఇవాళ రంగులు వేస్తుంటే మొత్తం బుర్రలు పాడైపోయి క్యాన్సర్లు వస్తున్నాయి ఇక్కడ. దానికో మొదలు పెడతాడు. ఏదైనా వేదిక మీద ప్రదర్శన చేస్తున్నాం, సినిమా షూటింగ్, టీవీ షూటింగ్ అంటే అది వేరే విషయం. అది ఫ్లడ్ లైటింగ్ అంతా ఉంటాయి, వాళ్ళు ఏం సరదా కాదు, ఫ్లడ్ లైట్లు ఉంటాయి విపరీతంగా. నేను టీవీలో చాలా కాలం ప్రవచనాలు చెప్పా, వద్దన్నా సరే రంగేసేవారు. ఎందుకురా, నాకు వద్దురా బాబు, నా మొహం ఎలా ఉన్నా ఒకటే నేను చెప్తే మీకోసమే సార్ ఈ లైటింగులకి అసలు మొత్తం నీరసం వస్తున్నారు, అందుకోసం వేయించుకున్నా తప్పనిసరి. లైటింగే కదా, లైట్గా వేయమని చెప్పేవాడిని. మరి దానికి మళ్ళీ తిక్కేందుకు ఇక్కడ నా ఓటికేడికి? ఇవాళ ఏ మేకప్లు లేవు, వేదిక మీద మాట్లాడుతున్నా. నా కోసం ఈ దేశంలో ఇన్ని 100 మంది యువతరం వచ్చి కూర్చున్నారంటే నా అంత అందగాడు ఇంకెవడు ఉంటాడండి ప్రపంచంలో? 10 మందిని ఆనందింపజేయడంలో ఉండే అందం మేకప్ వేసుకోవడంలో ఎప్పుడూ ఉండదండి. మన వల్ల 10 మంది బాగుపడ్డారా? ఒక చిన్న కలం దగ్గర నుంచి ప్రమాదకరమైన ఉగ్రవాదుల చేతి బాంబు వరకు మనిషే కనిపెట్టాడు. ఇవాళ ఇజ్రాయిల్ యుద్ధం, లెబనాన్ యుద్ధం ఏం జరుగుతుందో తెలుసు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం 3 ఏళ్ళు అయింది మొదలై, ఎప్పుడవుతుందో తెలియదు. ఇంతమంది విద్యావంతులే కదా, ఇన్ని నేరాలు ఎందుకు జరుగుతున్నాయి, యుద్ధాలకు ఎందుకు దిగుతున్నారు మనుషులు? ఇది ఆలోచించాలి, చదువుకుంటూనే ఆలోచించాలి. చదువులో దీనికి పరిష్కారం ఉందా అని ఆలోచించాలి. మన చదువు మనం చదువుకుని మంచి కంపెనీలో ప్లేస్మెంట్ రాగానే ఐ గాట్ ఏ గుడ్ ప్యాకేజ్ అండం కాదు. ఇక్కడ నీకోసం కాదు ఈ ప్యాకేజీ. ఎందుకంటే పల్లెటూళ్ళలో మామూలుగా నెలకు 25,000 ఆదాయం ఉండేవాడు, సొంత ఇంట్లో ఉండి శుభ్రంగా మండువా ఇంట్లో ఉండి బావి దగ్గర నీళ్లు పోసుకుని చాలా సుఖంగా ఉన్నాడు వాడు, గాలి పీల్చుకుంటూ హాయిగానే, వేసవకాలం బయట మంచం వేసుకొని. మనం ఉండగలిగాం అలాగా. చిన్న లేదు, చిన్న పెద్ద లేదు, మిన్నైన మన్నైన తరసగలడు, వెలుగు పరసగలడు. అది గమనించాలి ఖచ్చితంగా. చిన్న దాని లేదని మీరు పరిశోధన చేస్తే, మిన్ను అంటే ఆకాశం, మన్ను అంటే భూమి. భూమిని తవ్వగలరు, ఆకాశాన్ని కూడా తవ్వగలరు. ఇవాళ మీరేం గుణపాలు పెట్టి తవ్వాల్సిన అవసరం లేదు. అంతరిక్ష యాత్రలుగా సగా అనేక రకాల పరిశోధనలు జరిగాయి, ఆ పరిశోధనలు సిద్ధంగా ఉన్నాయి. వాటి మీద ఆధారపడి మీరు పరిశోధన చేయాలి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది ఇవాళ చాలా ఆకర్షణీయమైన సబ్జెక్ట్. ముందు ఉద్యోగాలన్నీ అందులోనే ఉంటాయమ్మా, దానికోసం ప్రయత్నం చేయండి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చాలా గొప్ప అవకాశాలు ఉంటాయి. అక్కడ వాడే ఆహారం ఏమిటి, దాన్ని ఎలా తయారు చేయాలి, దాన్ని అక్కడ నిలవేలా చేయాలి, దాన్ని ట్యాబ్లెట్స్లోకి ఎలా మార్చాలి, ఆ వ్యోమగాములందరూ ఎలా ఉండాలి. ఇవాళ మన దేశం గర్వించే విధంగా సునీత విలియమ్స్ 8 రోజులు ఉండడానికి వెళ్ళినా కూడా 8 నెలలు ఉండాల్సి వస్తే నిస్సంకోచంగా నిర్భయంగా ఉంటుందమ్మా ఒక స్త్రీ. దేశం గర్వించదగిన స్త్రీ సునీత విలియమ్స్. 8 రోజులు ఆవిడ ప్రణాళిక ముందు అనుకోకుండా అక్కడ తేడాలు రావడం వల్ల 8 నెలలు ఉండిపోవాల్సి వచ్చింది. ఏమైనా అత్తారిల్లా పుట్టిల్లా, ఆకాశం గాలిలో వేలాడడం ఉండిపోయింది ఆవిడ. ఆవిడతో పాటు ఉండే వ్యోమగాములు ఒక 5-6 తప్పితే ఎవరూ లేరు అక్కడ. అది కూడా ట్యాబ్లెట్ రూపంలో ఉండే తిండి, ఏ కాలక్షేపం లేదు, ఇంట్లో టీవీ సీరియల్స్ చూడడానికి ఏం లేదు అక్కడ. మనం 8 నెలలు కాదమ్మా, 8 నిమిషాలు ఫోన్ చూడకుండా ఉండండి, మీకు అందరికీ గొప్ప ర్యాంకులు వస్తాయి. అనుమానం వేళ 8 minutes ఓన్లీ ఫోన్ అవతల పడేసి ఉండండి. ఇవాళ మనం చదువులు చెడ్డానికి ప్రధానమైన కారణం ఫోన్ అండి. మీకు కోపం వచ్చినా మంచిదే. ఇంజనీరింగ్ కాలేజీ కాదమ్మా, కాలేజీ విద్యలో చేరారంటే ముందు ఫోన్ అవతల బారేయాలి. క్యాంపస్ మొత్తంలో ఫోన్లు పనిచేయకుండా ఏదైనా పెట్టండి, చైర్మన్ గారు గట్టిగా పెట్టండి. అస్సలు పని చేయకూడదు. మేము వచ్చినా సరే మా ఫోన్ పనిచేయకూడదు. అలా ఉంటేనే చదువులు నడుస్తాయండి. ఎందుకంటే ఇది హరిస్తున్న సమయం సామాన్యమైనది కాదమ్మా. చెల్లంసున్ మెడగట్టి, దాని మీద చమత్కారంగా ఓ పద్యం వెళ్ళాను నేను. చెల్లంసున్ మెడగట్టి దానికి డబల్ సిమ్ కూడబెట్టించి, చెల్లంసున్ మెడగట్టి దానికి డబల్ సిమ్ కూడబెట్టించి, ఈ సల్లాపంబులు చాలవన్నటుల ఫీచర్లెన్నో కల్పించి, ఈ సల్లాపంబులు చాలవన్నటుల ఫీచర్లెన్నో కల్పించి, మా ఇల్లున్ గుల్లను చేసినావు ఇదియులేదేన్ ప్రాణముల్ పోవవే, మా ఇల్లున్ గుల్లను చేసినావు ఇదియులేదేన్ ప్రాణముల్ పోవవే, చెల్లుల్ బెట్టడి లొల్లికి ఎల్లరి చెవులు చిల్లుల్ బడెన్ దేవుడా. ఇది వేళ బాధ. ప్రతి వాళ్ళకి ఒక ఫోన్, బండి మీద వెళుతూ ఫోన్, దానికో 2 తీగలు ఉంటాయి తోటకూర కాడల్లాగా, అవి 2 చెవుల్లో ఉంటాయి. వీడికి వెనకాల వాడు హార్నేసినా వినపడదు, ముందు వచ్చేవాడు అసలే కనపడ్డావు. వెనకాల వాడు హార్నేసి ఉపయోగంలో, ఎందుకంటే వీడు చెవుల్లో పెట్టుకుని పాటలు వింటున్నాడు. ఈ క్రమశిక్షణ మనకు ఉండదు. మనమంతా ఇంజనీరింగ్ చదువుతాం. రోడ్డు మీదకి వెళ్ళగానే బండికి 5 గేర్లు ఉంటే వీడు 6వ గేరు మొదలెడతాడు. ఒకళ్ళు పొరపాటున అమ్మాయి కలపడితే బండి లేపేస్తాడు పైకి. ఇక చెప్పక అసలు గేరే ఉండదు ఇంకా, ఎందుకంటే అమ్మాయి ముందు ప్రదర్శన చేయాలి కదా.
ఈ ఆకర్షణల నుంచి, ఈ వ్యామోహాల నుంచే బయట వారి ముందు ప్రదర్శన చేసి ప్రాణాలు పోగొట్టుకుంటామండి. ట్రాఫిక్ నిబంధనలు పాటించినప్పుడు, ఒక సమయం అంటే సమయాన్ని పాటించినప్పుడు, ఒక చదువుకుందుకు ఒక సమయం కేటాయిస్తే ఆ సమయానికి చదువుకోవడం అనేది లేనప్పుడు, మొహం కడుక్కోవడం, స్నానం చేయడం, అన్నం తినడం సహా ఒక సమయానికి చెయ్యనప్పుడు, రోజుకు ఒక ప్రణాళిక కార్యక్రమం లేనప్పుడు మనం ఇంజనీరింగ్ కాదమ్మా, ఏం చదివి ఏం చేస్తాం? ఇందుకు క్రమశిక్షణ ఉండాలి మనిషికి. ఒక పని ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పుడు ముగించాలి, రెండు టైం ఉంటుంది. మనకు తోచినప్పుడు మొదలుపెట్టి తోచినప్పుడు ముగిస్తామంటే చాలా నష్టపోతామండి. ఇక్కడ ఇలా తోచినప్పుడు ముగించడానికి కారణం ఏమిటో తెలుసా? మొదలు పెట్టడానికి సెల్ ఫోన్ కారణం. మధ్యలో ఫోన్ వస్తుంది, మనం చూస్తూ ఉండదు. చదువుకుంటుంటే ఫోన్ రాకూడదు, పూర్తిగా కట్టేయాలి. మళ్ళీ సైలెంట్లో పెట్టకూడదు. సైలెంట్ ఈజ్ నథింగ్ బట్ వైలెంట్. సైలెంట్లో పెట్టామంటే ప్రమాదం ఏంటంటే కాసేపు నాకు మళ్ళీ చూస్తావు నువ్వే, ఎవరెవరు చేశారు, వెంకట్రావు చేశాడు ఏమన్నా అనుకోండి. ఏంటి అనుకునేది గాడిదగుడ్డు ఇక్కడ అని నువ్వు చేస్తావు. ఇక్కడ చేయకూడదు. మిస్ వచ్చింది అంటే వాళ్ళు చేశారు, వాళ్ళే చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళు అవసరం కదా. మిస్టర్గాలు ఆన్సర్ చేస్తున్నామంటే మనం బానిసలు అయ్యామన్నమాట. ఎవరైనా మన ఉద్యోగం యజమానో, మన ఉపాధ్యాయుడు, తల్లు తండ్రు ఫోన్ చేస్తే వేరండి. లేకపోతే స్నేహితులందరూ చేసే మిస్టర్గాల్స్ అన్నీ మనం ఆన్సర్ చేయాలా? అవసరం అది. వాడు చేశాడు, వాడు చేసుకుంటాడు. మళ్ళీ అవసరం కదా, వదిలేయాలి. అందుకే ఎరా ఎందుకు చేసేవారంటే వాడు ఒక గంట మాట్లాడతాడు. ఇక్కడ పోయింది మొత్తం సమయం అంతా. దీన్ని మనం సూక్ష్మబుద్ధి నిలబడాలి అంటే, పరిశోధన కొనసాగాలి, చదువు బాగుండాలంటే ముందు ఫోన్ ఆపేయాలి. అప్పుడు ఆ సూక్ష్మబుద్ధి ఎలా ఉంటుందో కూడా ఒక ఉదాహరణతో చెబుతా. నన్ను పరిచయం చేస్తూ మహాసహస్ర అవధాని అన్నారు. ఊరికే రాదమ్మా, అది ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు కడితే ఇచ్చే టైటిల్ కాదు. ఇది 325 అష్టావధానాలు. అంటే 8 మంది ఉంటారు పృచ్ఛకులు. వారికి 2 గంటల్లో అవధానం పూర్తి చేసి సమాధానాలన్నీ చెప్పి అన్ని పద్యాల్లో చెప్పి పద్యాలు అప్పగించడం, అది అష్టావధానం. అదే 3 రోజులు శతావధానం అని చేస్తారు. 100 మంది ఉంటారు వేదిక మీదే, 100 మంది పృచ్ఛకులు. అందులో సంస్కృత ఆంధ్ర పండితులు అందరూ ఉంటారు. 4 రకాల ప్రశ్నలు, 4 పాతికలు, 100 ఉంటాయి. 100 మందికి 100 పద్యాలు చెప్పాలి. పద్యానికి 4 పంక్తులు ఉంటాయి, అందరికీ తెలుసు. 400 పంక్తులు అలా అప్పటికప్పుడు సృష్టించి చెప్పాలి. అలా సమాధానాలు చెప్పి ఆ 100 పద్యాలు చివరిలో ఏకధాటిగా అప్పగించడం శతావధానం. అదే రకంగా 1000 మంది విద్యార్థులు కాదు విద్వాంసులు కూర్చుంటే 1000 మందికి 20 రోజుల్లో 1000 పద్యాలు చెప్పి 21వ రోజున అన్నీ ఏకధాటిగా అప్పగించడం సహస్రావధానం. అది చెయ్యడం వల్ల మహాసహస్రావధాని అన్నారు. పద్మశ్రీ పురస్కారానికి కూడా మూలంలో అది ఉంది. నాకు సాహిత్యము విద్య అనే దాంట్లో ఇచ్చారు, అందులో అది ఉంది. ఆ అవధానాన్ని గమనించారు. ఆ అవధానం సూక్ష్మబుద్ధికి నిదర్శనం. మీకు ఇంజనీరింగ్లో కూడా అది ఉపయోగిస్తుంది. బాగా లోతైన దృష్టితో ఆలోచిస్తే పరిష్కారాలు దొరుకుతాయి. నాకు సహస్రావధానం చేస్తుంటే ఒక చిత్రమైన సమస్య ఇచ్చారు. కంప్యూటర్లో ఉండే లాంగ్వేజెస్ ఉంటాయి చూడండి, బేసిక్, కోబాల్, దీబేస్, లోటస్. ఇవన్నీ కంప్యూటర్ లాంగ్వేజెస్ కదా. బేసిక్, కోబాల్, దీబేస్, లోటస్, ఈ 4 ఇచ్చి తెలుగు భాష గొప్పదనం చెప్పమన్నారు. తెలుగు భాషకి వీటికి సంబంధం ఏముందండి? అదే అవధానం అంటే. ఈ 4 పదాలు వాడాలి. నేను చెప్పే పద్యంలో బేసిక్ అనే మాట రావాలి, కోబాల్ అనే మాట రావాలి, లోటస్ అనే మాట రావాలి, ది బేస్ అనే ఇంగ్లీషు మాటలు రావాలి. అవి ఇంగ్లీషు ఏ భాష కూడా నాకు తెలియదు, అవి రావాలి. కానీ చెప్పవలసింది కంప్యూటర్ గురించి కాదు, తెలుగు భాష గురించి చెప్పాలి. ఆ పదాలు రావాలి. ఎంత సూక్ష్మబుద్ధి పెట్టి ఆలోచించకపోతే వస్తాయండి. దానికి నేను చదివిన బిఏలు కానీ, ఎంఏలు కానీ, ఎంఫిల్ కానీ, పిహెచ్డి కానీ ఏదీ సహకరించదు. అప్పటికప్పుడు బుద్ధికి ఉండే చురుకుదనం మాత్రమే సహకరిస్తుంది. భగవంతుడిని నమ్ముకున్నాం, ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకున్నాం, ప్రయత్నం చేశాం. బేసిక్ అనేది వస్తుంది, 2వ పాదంలో కోబాల్ వస్తుంది, 3వ పాదంలో దీబేస్ అనేది వస్తుంది, 4వ పాదంలో లోటస్ అనేది వస్తుంది. సబ్జెక్టు మాత్రం విషయం తెలుగు భాష ఉంటుంది. మీరు గమనించండి. ఎరుగన్నేరవ తెలుగు భాషను, ఎరుగన్నేరవ తెలుగు భాషను, నిజంబే సిక్కుజూటమ్ముగాక, నిజంబే సిక్కుజూటమ్ముగాక, ఒరులున్ తూర్పునిటాలియన్ననెదెరొక్కో బాలగోపాలమున్, ఒరులున్ తూర్పునిటాలియన్ననెదెరొక్కో బాలగోపాలమున్, ఒక్కో బాలగోపాలమున్, ఇరు భాషల్ గలవ ఆంధ్ర భాష ముఖమందు, ఇరు భాషల్ గలవ ఆంధ్ర భాష ముఖమందు, ఈ బేసి మాటల్ వృధా, ఇరు భాషల్ గలవ ఆంధ్ర భాష ముఖమందు, దీ బేసి మాటల్ వృధా, సరియే లోటు అసహాయ శూర పదదిన్, సరియే లోట సహాయ శూర పదదిన్, జాతీయ భావోన్నతిన్. మీకేం పోయింది? చప్పట్లు కొట్టేశారు. నాకు ఇది గురు గురించి ఆలోచించారు, బుర్రపాడైపోయింది బావుగంట సేపు. ఇది ప్రజ్ఞ. ఇటువంటి పద్యాలు సహస్రావధానంలో 250 ఉంటాయి.
సమస్యలు 250 ఉంటాయి, ఆశువులు 250 ఉంటాయి, వర్ణనలు 250 ఉంటాయి, కలిపి 1000 వస్తాయి. మనం ఆలోచిస్తే వస్తాయి. ఎరుగన్నేరవ తెలుగు భాషను నిజంబే సిక్కు జూటం ఒగాక. తెలుగు భాష ఎంత అందంగా ఉంటుంది అంటే, సిక్కులు చూడండి, జుట్టు వాళ్ళు కత్తిరించుకోరు, వాళ్ళ మతాచారం, వాళ్ళ పద్ధతి వాళ్ళది. ఇలా చక్కగా పెంచుకుంటారు, గోపురంలాగా, కిరీటంలాగా. దాన్ని చక్కగా ఒక కిరీటం లాంటి తలపాగా కూడా ధరిస్తారు, చాలా అందంగా ఉంటారు. అలాగే నిజంబే సిక్కు జూటం ఒగాగా. సిక్కు జూటంలా ఉంటుందయా తెలుగు భాష అన్నాం. సిక్కు మాట మనకెందుకంటే బేసిక్కి రావాలి, ఏం చేయమంటావు? నిజంబే సిక్కు అన్నదంటే సిక్కు రావాలి. అందుకోసం ఆలోచిస్తే సిక్కులు గుర్తొచ్చారు, వాళ్ళ తలపాగా, వాళ్ళ జుట్టు గుర్తొచ్చింది. దాన్ని అందంగా ఇందులో పెట్టాం, వారిని గౌరవించాం, మన పద్యం మన పబ్బం మనం గడుపుకున్నాం. ఇంక ఇప్పుడు ఏం రావాలి? కోపాలు రావాలి. భాష ఎటువంటిది అంటే ఎరుగన్ ఒరులు తూర్పునిటాలియన్ననగనొక్కో బాలగోపాలము. ఈ తెలుగు భాషకు ఉండే పేరేమిటో తెలుసా? ఇటాలియన్ ఆఫ్ ఇండియా అంటారు. ఇటాలియన్ ఆఫ్ ఇండియా ఎందుకంటారండి? ఊరికే మనం గొప్పగా చెప్పుకున్నాం, తెలుగు ఈజ్ ఇటాలియన్ ఆఫ్ ఇండియా. ఇటలీ భాషలో సంగీతం ఉంటుంది, అది మాట్లాడుతుంటేనే సంగీతం పాడినట్టుగా ఉంటుంది. అటువంటి యోగం ప్రపంచం మొత్తం మీద ఇటలీతో పాటుగా ఒక్క తెలుగు భాషకు మాత్రమే ఉంది. సంగీతం దీనిలో భాగంగా ఉంటుంది. ఎందుకుంటుంది? దానికి కూడా కారణం తెలుసుకోవాలి. మీరు త్యాగరాజ కీర్తనలు కానీ, అన్నమయ్య కీర్తనలు కానీ, సుబ్బలక్ష్మి గారు, బాలమురళి గారు పాడుతుంటే వినండి. ఆ పదాలన్నీ ఎలా ఉంటాయి? అజంతాలు అయి ఉంటాయి. అంటే ఎవ్రీ వర్డ్, ఆల్మోస్ట్ ఆల్ వర్డ్స్ ఆర్ ఇన్ తెలుగు ఎండ్ విత్ ఓవెల్. అచ్చుతో అంతం అవుతాయి. రామా అని ఉంటాయి, ఆకారం చివరిలో ఉంది. అక్కడికి రామ్ అని ఉండదు ఎక్కడ తెలుగులో. ఇంగ్లీష్లో అలా ఉంటుంది. హలంత భాషలో సంగీతం తీయగా ఉండదు, అజంత భాషలో సంగీతం తీయగా ఉంటుంది. ఎందుకో తెలుసా? సంగీతం అంటే పాడాలి, పాడాలంటే రాగం తీయాలి, రాగాలంటే ఆ ఈ ఊ ఏ అని ఉండాలి. కానీ రామ్ టెంట్ గొన్ అంటే ఉండదు ఇక్కడ. ఇంగ్లీష్లో పదాలన్నీ 90 కాదమ్మా, 99% పదాలు హల్ ఎండ్స్ విత్ కాన్సనెంట్. ఇంగ్లీష్ పదాలన్నీ మీరు చూసుకోండి, ఎండ్ అంతే. మనం ఆ మీడియంలో పడి మన పదాలు మనం తప్పు పలుకుతున్నాం ఇక్కడ. మన భువనగిరి చూడండి, మీరు వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు విచిత్రమైన స్పెల్లింగ్ ఉంటుంది అక్కడ. నేను మూర్చిపోతాను చూసి. BHONGIR, ఈ ప్రాణం పోయినా అర్థం కాదు ఈ స్పెల్లింగ్. భువనగిరి అలా ఎలా ఉంటుంది? బోన్ గిర్, వాడెవడో ఇంగ్లీష్ వెధవ పలకలేక పెట్టిన పేరేది. బోన్ గిర్. వాట్ ఈజ్ గిర్? అది గిరి, అది గిరేది. భువనగిరి ఎంత అందమైన మాట. కోట, రాజులు పరిపాలించిన ప్రదేశం అది. భువనగిరి భువనగిరి అయింది. మనం దాన్ని ఏమంటాం? భువనగిరి అంటే చివరికి భువనగిరి అయింది. అది చివరికి అసలు భువనగిరి పోయింది. భాష పోయింది, సాహిత్యం పోయింది, సంస్కృతి పోయింది, సర్వనాశనమైంది ఇంగ్లీష్ మీడియం కారణంగా. రైల్వే స్టేషన్ స్పెల్లింగ్లన్నీ అంతే. ఎందుకంటే వాళ్ళ భాషలో హలంతం. భువనగిరి అని రీలో ఇకారం ఉందిగా, ఇకారం ఉండదు. గిర్ బుర్ర ట్రర్, ఇదే భాష. గేదెలను తోలేటప్పుడు వాడే భాష. దాన్ని మనం మీడియంగా చేసుకున్నాం ఇవాళ. మరి అయినాక చదువులు ఎలా ఉంటాయి, సాహిత్యం ఎలా ఉంటుంది? అదే తేడా. అందుకని ఇక్కడ ఈ తూర్పుని ఇటాలియన్, ఎందుకంటే తెలుగు భాషలో సంగీతానికి అవకాశం ఎక్కువ, పాడడానికి అవకాశం ఎక్కువ. ఎందుకంటే మన దేవతల పేర్లన్నీ, అమ్మవారిని పిలవాలనుకోండి, దేవీ మాం పాహి అని ఉంటాయి. దేవి అంటే ఈకారం ఉంది, పాహి అంటే ఈకారం ఉంది. కాస్త రాగం తీయడానికి అవకాశం ఉంది. తెలుగు భాష తీయగా ఎందుకు ఉంటుంది అంటే రాగం తీయడానికి అవకాశం ఉంది కాబట్టి, రాగం సంగీతం కాబట్టి. ఊరికే ఎవరు చెప్పరమ్మా. ఏ భాష మాట్లాడే వాళ్ళకి ఆ భాష తీయగానే ఉంటుంది, మన భాషలాగే. కానీ మనది ప్రత్యేకం, అందుకని ఇలా ఉంటుంది. అదే చెబుతున్నాడు ఇక్కడ. అంతేకాదు, అందుకని ఒక్కో బాలగోపాలము, అందరూ బాలగోపాలం, బాలుడు దగ్గర నుంచి గోపాలుల వరకు, గోవులు కాసుకునే వాళ్ళ వరకు, చదువుకున్న వాళ్ళ వరకు అందరూ కూడా తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటున్నారయ్యా, నీకు ఆ మాత్రం తెలియదా అని ఇందులో చెప్పాం. భాష గొప్పతనం. మన బాధ అంతా దేనికోసం? తెలుగు భాష కాదు, ఇటాలియన్ కాదు, కోబాల కోసం మన బాధ. ఎందుకంటే కోబాల్ అనే లాంగ్వేజ్ రావాలి. ఇంకేం రావాలి? ఇంక మూడోది రావాలి, ది బేస్ అనేది రావాలి. ఇరు భాషలు కలవ ఆంధ్ర భాష ముఖమంది బేసి మాటలను వృధా. తెలుగు భాషలో 2 భాషలు ఉన్నాయన్నాం. ఎందుకంటే మన భాషలో 60% సంస్కృత పదాలు ఉన్నాయి. అందుకని ఒక రకంగా సంస్కృతం, తెలుగు 2 ఇందులోనే ఉన్నాయి. కాబట్టి తెలుగు భాష ముఖంలో 2 ముఖాలు ఉన్నాయ్యా. ముఖమంది బేసి మాటలు వృధా. ఈ బేసి మాటలు ఉంటే సరి కాని మాటలు. ఇంగ్లీషులో బేసి ఇంటూ సరి అంటారు, తెలుగులో బేసి సంఖ్య సరి సంఖ్య అంటారు. సరి మాట అంటే సరైన మాట, బేసి మాట అంటే సరి కాని మాట. అందుకని ఈ సరికాని మాటలన్నీ మాట్లాడద్దు, చల్లని మాటలు అని చెప్పి. ఈ బేసి మాట ఎందుకోసం? మన బాధ మంది ది బేసు కోసం.
అది రావాలి కదా. ఇంకేం రావాలి? లోటస్ అని రావాలమ్మా. లోటస్ పద్మం పేరుతో పెట్టిన మాట కావచ్చు, కానీ మనం ఎలా వాడుతున్నాం? సరి ఏ లోటు అసహాయ శూరపదధిన్. మా భాషకి అసహాయమైనటువంటి శూరుల్లో ఎక్కడా సాటి లేదు. సరియే లోటు అసహాయ. లోటు ప్లస్ అసహాయ రెండు కలిపితే మీకు తెలుసున్నదే, చదువుకున్నది ఉత్వసంధి. లోటు అసహాయ అయింది. మన బాధల్లో దేనికంటే లోటస్ అనేది రావడం కోసం. ఈ 4 కంప్యూటర్ లాంగ్వేజ్ పదాలు ఉపయోగించి తెలుగు భాష గొప్పదనాన్ని అవధానంలో చెప్పగలిగామంటే దాన్ని సూక్ష్మ బుద్ధి అంటారు. సూక్ష్మ బుద్ధి అంటారు. మీ సమస్యల్ని మీరు అలా పరిష్కరించాలి. మీకు మీరే గురువు, మీకు మీరే శిష్యుడు. అధ్యాపకులే అస్తమానం పాఠాలు చెబుతూ కూర్చోరండి, వాళ్ళు చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. పైగా ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధన ఎలా ఉంటుందంటే దాన్ని సంస్కృతంలో మర్కట కిశోర న్యాయం అంటారు. కోతి తన పిల్లకి ఎలా శిక్షణ ఇస్తుందో కాలేజీల్లో అధ్యాపకులు అలాగే ఇస్తారు. మన దగ్గరికి వచ్చిన మన చేత రాయిస్తారనుకోవడం పొరపాటు. వాళ్ళ పాఠం వాళ్ళు చెప్పుకుంటూ వెళతారు, మనం గ్రహించుకోవాలి. అంతేగాని మాకు చూసి రాయాలండి మాస్టర్, మాకు తెలియట్లేదని అంటే నువ్వు నేర్చుకో అని చెబుతారు. ఎంతమందికి చెబుతారు? ఇక్కడ కోతి చూడండి చెట్ల మీద ఎగురుతూ ఉంటాయి. ఈ పిల్ల కోతి తల్లి కోతిని పట్టుకోవాలి, దాని బాధ్యత. తల్లి బాధ్యత కాదు, పిల్ల బాధ్యత. పట్టుకోకుండా ఎప్పుడైనా కింద పడిపోయిందనుకో, తల్లి కోతి ఏం చేస్తుందో కిందకి దిగి గోమ మీద ఒక దెబ్బ కొట్టి, కోతి పుట్టుక పుట్టలేదా, మనిషిలా ఉండవేంటి దరిద్రం, నేర్చుకోవాలి. కోతి పుట్టుక పుట్టలా, గర్వంగా ఉన్నావు కోతి జాతి. మన జాతిని మనం పొగుడుకున్నట్టే కోతులు వాటి జాతిని పొగుడుకుంటాయి. మనం ఏమనుకుంటాం? పులి ఒక క్రూర జంతువు అని మీకు పాఠాల్లో చెబుతారు చిన్నతనం. కానీ పులిని మించిన క్రూర జంతువు అమ్మ మనిషి, అనుమానం ఎలా. ఎందుకంటే పులిని తినదు, లేడిని తినదు, కోతిని తినదు. మనిషిని సర్వనాశనం చేసేవాడు మనిషేనమ్మా, అనుమానం లేదు ఇక్కడ. మనం జంతువుల కంటే హీనం కదా, ఎలా చెప్పుకుంటామండి గొప్పవాళ్ళ మన సిగ్గు లేకుండా. మనిషిని చంపుకు తినేవాడు మనిషేనండి. ఏ జంతువు అదే జాతికి చెందిన జంతువుని చంపదండి, మరో జంతువుని చంపుతుంది. సాటి మనిషిని దోచుకొని బతుకుతున్న వాళ్ళు మనమేనండి ఇక్కడ. అవసరమైతే ఈ డబ్బు కోసం వాడు చంపేయడానికి కూడా వెనకాడం మనం. వీళ్ళ తల్లి లేదు, పిల్ల లేదు, సమస్తం హత్యలే. చేస్తే హత్య, చేసుకుంటే ఆత్మహత్య. ఈ భయంకరమైన ప్రపంచం ఎందుకు వచ్చిందండి? మనిషి మనస్సు కల్తీ. దాంట్లో కల్తీ, దీంట్లో కల్తీ అనడం కాదు, మనిషి మనస్సు కల్తీ. కల్తీతో ఎంత పాపం చేయడానికైనా మనిషి వెనకడ్డలా. వాడి స్వార్థం వాడికి ప్రధానం, దేశం ఏమైపోయినా పర్వాలా. ఈ స్థితి పోవాలి అంటే మీరు ధర్మం, సత్యం అనే వాటి మీద దృష్టి పెట్టి దేశభక్తి, దైవభక్తితో ఇంజనీరింగ్ విద్య నేర్చుకుంటే భగవంతుడు మీ జీవితాలను కాపాడుతాడు, మన దేశాన్ని కాపాడుతాడమ్మా, అనుమానం ఏం లేదు అందులో. ఆ శ్రద్ధతో కనుక విద్య నేర్చుకోవాలి. ఇంకొక మాట చెబుతున్నా, ఇన్ని పద్యాలు అప్పగించిన వ్యక్తిగా ధారణాశక్తిని పెంపొందించుకోవాలి. మీరు కంఠస్థం చేయవలసిన విషయాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవలసిన విషయాలు ఉంటాయి, మళ్ళీ అప్పగించాల్సిన విషయాలు ఉంటాయి, ప్రజ్ఞ ఉపయోగించేవి ఉంటాయి. ఎప్పుడు విన్నాము అంటే దాన్ని మననం చేసుకోవాలి. ఇప్పుడు నేను రికార్డింగ్ చేయొద్దని చెప్పాను, అందులో ఉద్దేశం ఏమిటో తెలుసా? రికార్డు చేసిన వారు ఎవరు మననం చేసుకోరు, అదే మళ్ళీ వింటూ ఉంటారు. ఎక్కడా రికార్డింగ్ చేయకుండా ఉంటే నేనేం చెప్పానో నీ బుద్ధితో నువ్వే ఆలోచిస్తావు. కనీసం నేను చెప్పిన వాటిలో సగం విషయాలు నీకు గుర్తొస్తాయి. ఇక ఎక్కడో నోట్స్లో రాసేసి ఉండి టేప్ రికార్డులో ఉందనుకో, మళ్ళీ అవసరమైనప్పుడు దాన్ని వింటావు. నీ బుర్ర ఆలోచించట్లేదు ఇక్కడ, అంటే ఆర్టిఫిషియల్ అయిపోయింది నీ బుర్ర కూడా. ఇప్పుడు ఈ గంటన్నర ప్రసంగం విన్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తే ఇందులో కొన్ని అంశాలైనా మీకు గుర్తొస్తాయా రావా? కనీసం మధ్యలో నేను చలోక్తులు వేస్తూ ఉంటాను సరదాకి, ఎందుకంటే చలోక్తి పేరు మీద అది గుర్తుంటుంది, లేకపోతే గుర్తుంటుంది. లేకపోతే నాకు సరదా ఏమిటి, జోకులు ప్రోగ్రాం చేయడం దాన్ని. ఈ వయసులో చలోక్తులు లేకుండా ఎవడు వింటాడు? ఓపెన్ చేశాను. పరిహాసము లేని శుభప్రసంగం అని అన్నారు. ఎంత వేదాంత ప్రసంగం చేసినా మధ్యలో 4 చలోక్తులు ఉండాలని, లేదా మధ్యలో వెళ్ళిపోతారు అందరూ విసుగొచ్చి, లేదా ఓ స్తంభం ఒకటి చూసుకుని శుభ్రంగా కాళ్ళు చెప్పి పడుకుని ప్రసాదం పెట్టేటప్పుడు లేపంటారు, అంతే లెక్క. ఆ స్థితి రాకుండా ఉండాలంటే మాట్లాడేవాడు కాస్త తనతో తీసుకెడుతూ ఉండాలి జనాన్ని ఎక్కడికెక్కడ. పైగా మనస్తత్వ శాస్త్రం ప్రకారం లెక్క ఏమిటంటే 18 నిమిషాల మించి ఎవరూ దేని మీద శ్రద్ధ చూపించలేరు. శాస్త్ర ప్రకారం తేలిపోయిన సర్వే ఇది. 18 నిమిషాలు కూడా మ్యాక్సిమం, మినిమం కాదు. 10-12 నిమిషాలు అయ్యేసరికి మనస్సు అలిసిపోతుంది, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, పక్కకి వెళ్ళాలి. అందుకని నేను నా ప్రసంగాల్లో నేనే మిమ్మల్ని పక్కకి తీసుకెళ్ళి మళ్ళీ లోపలికి తీసుకొస్తాను. 4 జోకులు వేసి, సినిమా మాటలు చెప్పి, రాజకీయాలు చెప్పి, ఏదో ఒకటి చెప్పి పక్కకి తీసుకెళ్తే అది విశ్రాంతి. ఇప్పుడు విశ్రాంతి అంటే మంచమే పడుకోవడం కాదు. ఒక సబ్జెక్టు మానేసి ఇంకో సబ్జెక్టు చదువుతున్నావంటే నువ్వు మనస్సుకు విశ్రాంతిని ఇచ్చావని లెక్క. అన్నీ మానేసి పడుకోక్కర్లేదు. ఒక కష్టమైన సబ్జెక్ట్ చదువుతాం మనం, చదువుతూ కొంచెం విసుగ్గా ఉందనుకో, ఆపై తేలిగ్గా ఉండే సబ్జెక్ట్ చదువుకో, అప్పుడు నీకు మనస్సుకు హాయిగా ఉంటుంది, అప్పుడు నువ్వు విశ్రాంతిని ఇచ్చినట్టే లెక్క. మళ్ళీ నీ మనస్సు బాగున్నప్పుడు ఈ కష్టమైన విషయం చదువు, తప్పకుండా వస్తుంది దానికి, అది విశ్రాంతే. మొత్తం మానేసి పడుకోక్కర్లేదు దీనికి ఇక్కడ.
అప్పుడు కాలేజీ ఉన్నా సెలవులు ఇచ్చినా రెండూ మనకు ఒకలాగే ఉంటాయండి. ఒకటి విన్నాము అంటే మనం గుర్తు చేసుకోవాలి, ఒకటి చూసాము అంటే గుర్తు పెట్టుకోవాలి, ఒకటి చేశాము అంటే అవగాహన చేసుకోవాలి. అంతేకాదు ఈ వయస్సులో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, యాజమాన్యం వారు, అధ్యాపకులు దయచేసి శ్రద్ధ వహించండి. వీళ్ళ మధ్యలో నెలకొక్కసారైనా గ్రూప్ డిస్కషన్, బృంద చర్చలు అనేవి పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళ వాక్చాతుర్యం పెరుగుతుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు చదివినా, పీజీ చేసినా కూడా ఏదైనా వేదిక మీద ఏదైనా మాట్లాడమంటే అందరి పేర్లు రాసుకుని చదవాల్సింది, చదవవలసిన మ్యాటర్ అంతా రాసుకుని చదవాల్సిందే, సొంతంగా ఏం చెప్పలేడు. అంటే బృంద చర్చలు, గ్రూప్ డిస్కషన్ జరుగుతూ ఉండాలి. ఒక సమస్యను ఇచ్చి దాని గురించి ఆలోచించమని చెప్పాలి, దాని గురించి అవగాహన చేసుకోవడానికి 2 రోజులు సమయం ఇవ్వాలి. పత్రికలు చదువుతారో నెట్లో చూస్తారో ఏదో అవగాహన చేసుకుంటారు, దాని మీద కూర్చుని మాట్లాడతారు. ఆ బృంద చర్చల్లో ఎవరు ఉత్సాహంగా పాల్గొంటారో వారికి ఉద్యోగాలు గ్యారంటీగా వారి కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఎవడు ఏం చేయక్కర్లేదు. ఇక్కడ ఆయన యాక్టివ్ అండి అంటారు, బోల్డ్ ఉద్యోగాలు వస్తాయి. ఆ బృంద చర్చలు కూడా ఉండేలా ఏర్పాటు చేయాలి. ఇంకో మాట చెబుతున్నా, మీరు ఏదైనా విషయం పుస్తకం చూసి చదివేటప్పుడు వీలైనంత పుస్తకం దగ్గరికి పెట్టుకుని చదవండి. మీ వయస్సుకి, మన కళ్ళకి పుస్తకానికి 12 అంగుళాల ఎడ ఉండాలి, అంతకంటే ఉండకూడదు. 12 అంగుళాలంటే పెద్ద స్కేల్ సరిగ్గా లెక్క, అంత ఎడ ఉండాలి. లేదు మన జాన పొడిగించినా చాలు, కొంచెం పొడిగిస్తే ఇంతే లెక్క, అంత ఎడంలో పుస్తకం ఉండాలి. అందుకే మన శాస్త్రంలో ఏం చెబుతారో తెలుసా? కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కర దర్శనం. పొద్దున్న లేవగానే నీ చేతులు నువ్వు చూసుకుంటే చాలు, ఎవరి మొహాలు చూడక్కల్లా, అనవసరంగా ఏదైనా జరిగితే వాళ్ళని తిట్టక్కల, వాడి మొహం చూడబట్టే ఇలా అయిందంట. ఇప్పుడు ఈ దోషంకి ఇక్కడ అంచేది ఎవరి మొహం చూడకు, నీ చేతులు నువ్వు చూసుకో, గొడవలేదు. ఎందుకని? నీ చేతి గోళ్ళ చివర లక్ష్మీదేవి ఉంటుందట, చేతి మధ్యలో సరస్వతీదేవి ఉంటుందట, చేతి మొదట్లో పార్వతీ. ఏది కనపడదే, ఎంతున్నా చేతిలో రేఖలే కనపడుతున్నాయి. ఇక్కడ ఎవరు కనపట్లా. లక్ష్మీ గౌరీ అన్నాం కదా, ఇంటికి వెళ్ళి పసుపు రాసి కుంకుమ రాసేకండి, చేతులు పాడైపోతాయి. దాని అర్థం అది కాదు. మన సంస్కృతిలో ఎప్పుడు దేవతల పేరు మీద చెబుతారమ్మా. హిందూ మతం వైజ్ఞానికమైన మతం, ప్యూర్ సైంటిఫిక్. ఖచ్చితంగా చూడండి, ఇప్పుడు నేను నిరూపణ చేస్తా. మీ చేతి గోళ్ళ చివర లక్ష్మీదేవి ఉంటుంది. మీరు ఏదైనా వస్తువును పట్టుకొని దేంతో పట్టుకుంటారండి? చేత్తోనేనా? ఆ చేతిలో కూడా ఏ భాగాలతో పట్టుకుంటారో గమనించండి. చెయ్యి మొత్తం ఉపయోగించమండి, ఈ వేళ్ళే ఉపయోగిస్తాం. ఈ మైక్ కదపాలంటే వేళ్ళు ఉపయోగిస్తాం, దీన్ని కదపాలంటే వేళ్ళు ఉపయోగిస్తాం. చెయ్యి అంతా ఇలా పట్టుకోకల్లా బలంగా విరిగిపోతుంది అది. చేతి వేళ్ళు అందున కూడా గోళ్ళే ఉపయోగిస్తాం. నీళ్ళకి చెంబు పట్టుకున్నాం, బకెట్ వాడాం, అన్నం కంచం పట్టుకున్నాం, బల్ల జరిపాం, అరచేతులు చేతి వేళ్ళు పనిచేస్తాయి. నీ చేతి చివర లక్ష్మీదేవి ఉంటుందంటే అర్థం నీ చేతులతో చెమటోడ్చి పనిచేస్తే నీకు సంపద వస్తుంది అని అర్థం అమ్మ. దాని అర్థం అది. దానికి పసుపు కుంకుమ రాసుకుంటానంటే మీ ఇష్టం. కరమధ్యే సరస్వతీదేవికి మన మధ్యలో ఉండాల్సిన కర్మ ఏమిటండి? చెమట పట్టేసిన చోట పుస్తకం ఇలా పట్టుకుంటాం. గమనించాను, పూర్వం తాటాకు పుస్తకాలు ఉండేవి, ఈ పుస్తకాలు కాదు, తాటాకు పుస్తకం. మామూలుగా మనం ఇంజనీరింగ్ పుస్తకాలు చదివినట్టు చదవలేరు. ఇలా సన్నగా వెడల్పు తక్కువ, పొడుగు ఎక్కువ ఉంటాయి, ఇలా పొడుగ్గా ఉంటాయి. వాటిని ఇలా పట్టుకుని ఒక్కొక్క ఆకు తీసి ఇలా పైకి ఇలా తీసి చదువుకోవాలంటే మధ్యలో పట్టుకోవాలి. మధ్యలో మీరు ఏదైనా పుస్తకం పట్టుకుని చదవండి, ఖచ్చితంగా నేను చెప్పిన 12 అంగుళాల దూరం ఉంటుంది. అలా మీకు ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటారు దీన్ని. దేన్నైనా మీరు ఇంజనీరింగ్లో ఫార్ములాస్ కానీ, మ్యాథమెటిక్స్లో సూత్రాలు కానీ ఇతరత్ర గుర్తుపెట్టుకోవాలంటే ఆ గుర్తుపెట్టుకోవాల్సినవి మీరే స్వయంగా ఓ పుస్తకంలో రాసుకోవాలి. మీ చేతి రాత మీకు గుర్తున్నట్టుగా ఏ కంప్యూటర్లో, ఏ ల్యాప్టాప్లో, ఏ ఫోన్లో, ఏ పుస్తకంలో చూసినా కూడా గుర్తుండవు. మీ చేతి రాత గుర్తుంటుంది. మీకు ప్రత్యేకంగా నోట్బుక్స్ ఉండాలి. పాఠం చెప్పగానే హాస్టల్లోనో ఇంటి దగ్గర కూర్చొని ముఖ్యమైన పాయింట్లు మీరు రాసుకోవాలి. ఆ రాసుకున్న పాయింట్స్ మీ దస్తూరుతోనే మీరు ఇలా పట్టుకుని చదవాలి. అది లెక్కండి. కరమధ్యే సరస్వతి. ఆ మధ్యలో పుస్తకం ఉంటే, సరస్వతి అంటే పుస్తకమే కదా, చేతుల మధ్యలో పుస్తకం ఉంటే నీకు బాగా చదువు వస్తుంది. ఇంకో మాట ప్రత్యక్షంగా రుజువు చేయొచ్చు. కరమూలే స్థిత గౌరీ. ఈ అరచేతి మూలంలో గౌరీదేవి ఉంటుందట. గౌరీదేవి అంటే మన సంప్రదాయం ప్రకారం శక్తి. రేపు అమ్మవారి నవరాత్రులు చూడండి, శక్తి అంటారు, అమ్మవారిని శక్తి అంటారు. సత్యమ్మ తల్లి అంటారు. శక్తి అంటే శక్తి అమ్మ. శక్తి ప్రకృతి, శక్తి వికృతి, అంతకంటే ఏం లేదు ఇక్కడ. సత్యమ్మ తల్లి శక్తి ఎక్కడుంది? ఈ వేదిక మీద ఎవరైనా జారి పడ్డారనుకోండి, వెంటనే ఏం చేస్తాం మనం? ఎక్కడ అనుకుంటాం? మోచేతి మీద ఆనుకోం, మోకాల మీద ఆనుకోం, అరచేతి మీద ఆనుకుంటాం. అరచేతిలో కూడా ఈ భాగం మీద ఆనుకుంటాం, వేళ్ల మీద ఆనుకోం, వేళ్ళు విరిగిపోతాయి. అరచేతి మీద ఆనుకుంటాం. అంటే నువ్వు జీవితంలో ఎక్కడ పడినా లేవడానికి నీ అరచేతి మూలమే నీకు చాలు, ఎవరి సపోర్ట్ నీకు అవసరం లేదని చెబుతోందమ్మా భారతీయ సంస్కృతి. ఇప్పుడు ఇది మతమో, సంస్కృతి, విజ్ఞానమో మీరే ఆలోచించండి. దీన్ని మతం అంటారా, విజ్ఞానం అంటారా? కేవలం దేవుళ్ళు దెయ్యాలకి సంబంధించింది కాదండి హిందూ మతం అంటే. అది విజ్ఞానం. అది
గౌరీదేవి అంటే శక్తి, అమ్మవారిని శక్తి అంటారు కదా. శక్తి ఎక్కడుంది? నీ అరచేతి మూలాల్లో ఉంది. పడిపోతే అరచేతి మూలాల్లో అనుకుంటాం కదా. అంటే జీవితంలో కూడా నువ్వు ఎప్పుడైనా దెబ్బతిన్నా నీ ఆత్మవిశ్వాసంతో నువ్వు లేవాలి. ఎందుకంటే కౌన్సిలింగ్ అనకూడదమ్మా. ఇక్కడ ఎవడు నీకు కౌన్సిలింగ్ ఇచ్చేది? ఇక్కడ ఎవడిస్తాడు? ఎంతకాలం ఉంటాడు? ఇక్కడ ప్రతి సమస్యకి ఇవాళ మొదలైంది. ఇక్కడ మా మీద కూడా పడుతున్నారు ఈ మధ్యన. మా అమ్మాయి కొంచెం అదో రకంగా ఉందండి, బాధపడుతుందండి, మీ దగ్గరికి తీసుకొస్తా. నా దగ్గరికి ఎందుకయ్యే పని లేకుండా అన్నాను. నేను ఇలా వ్యక్తిగతంగా కౌన్సిలింగ్లు ఇవ్వడం మొదలు పెడితే ఇక నా బతుకు అయిపోయినట్టే. ఇక్కడ పైగా ఈయన వెళ్ళి ఊరుకుంటాడా? ఆయన దగ్గర తీసుకెళ్ళానండి, 10 రోజులు బట్టి మారిందంటాడు. మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు మా ఇంటి ముందు క్యూ కడతారు. ఇక్కడ నాకెందుకు వచ్చింది ఈ బాధ? ఇక్కడ ఇంతమందిని కూర్చోబెట్టి చెబుతున్నాం కదండి. ప్రత్యేకంగా ఇంటి దగ్గర ఎలా చేస్తామండి? అది మీ అంతటి మీరే పడిపోయిన వాళ్ళు లేవాలి. ఎవరూ లేపాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఆ రకంగా మన శక్తి మీద మనం ఆధారపడ్డాం. అందుకని బృంద చర్చలు చాలా అవసరం. మీరు గ్రూప్ డిస్కషన్ సాధారణంగా ఒక్కళ్ళు ఉన్నప్పుడు భయపడుతూ ఉంటాం మనం. ఇదంతా గుర్తుంటుందా? ఎందుకంటే మీరు చదివే పుస్తకాలు మాకు తెలుసు. నేను చూసి అనుకుంటా, ఇంత లావు పుస్తకం ఎలా చదువుతున్నారో బాబు అనుకుంటా. నా ధారణా శక్తిని చూసి మీరు ఆశ్చర్యపోయినట్టే. మీరు చదివే పుస్తకాలు చూస్తే నాకు మూర్ఛ వస్తుందమ్మా. మాకు అంత లావు పుస్తకాలు లేవు. ఇప్పుడు ఒక్కొక్కడికి ఫిజిక్స్ ఎంసెట్ ఇంత లావు, మ్యాథమెటిక్స్ ఎంసెట్ ఇంత లావు. ఇవి దేనికి పనికొస్తాయో నాకు తెలియదు, కానీ తలగడా కింద మాత్రం బ్రహ్మాండంగా పనికొస్తాయి. వేరే తరగడ అక్కర్లేదు, అది పెట్టుకుంటే పడుకోవచ్చు. అందులో జ్ఞానం మన తలలోకి వస్తుందో రాదు, కానీ సుఖంగా నిద్రపడుతుంది. అందుకోసమేనా ఇవన్నీ? నేను అనుకుంటా ఒక్కోసారి ఇంతంత పుస్తకాలు ఎలా చదువుతున్నారు, అసలు ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటూను. దాన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఉపాయం ఏమిటంటే, ఎంత పుస్తకమైనా ఉండని మనకు అందులో ముఖ్యమైన పాయింట్స్ చదవాల్సినవేవో మనకి తెలుసు. పాఠం చెప్పారు కదా, ఆ పేజీలే తీసుకోవాలి, వాటినే గుర్తుపెట్టుకోవాలి, వాటి మీదే అభ్యాసం చేయాలి పూర్తిగా. ఒక లాయర్ దగ్గరికి మీరు వెళ్ళండి, ఎవరి దగ్గరికైనా. మీరు పెద్ద కేసు చెబుతారు ఆయన దగ్గర, 2 గంటలు చెప్పాక ఆయన ఏమంటాడు తెలుసా? ఆ పేపర్లు నాకేమని అంటాడు. ఇదంతా వినేది మనం సంతోషించడానికి. నిజానికి లాయర్కి అంత అవసరం లేదు, సమర్థుడైన లాయర్కి అంత అవసరం లేదు. దానికి సంబంధించిన పేపర్లు ఉన్నాయి కదా, ఈ ల్యాండ్ మీదే అంటున్నారు కదా, అది ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అవన్నీ ఇవ్వండి, ఒక 35 ఏళ్ల బట్టి ఉంటాయి, అవి ఇవ్వండి అంటాడు. ఇచ్చాక ఏమంటాడు తెలుసా? విచిత్రంగా ప్రొఫెషనల్ లాయర్, మంచి న్యాయవాది ఏమంటాడు తెలుసా? ఇప్పుడు 1 గంట అవుతుంది కదండి, 2:30కి వచ్చేయండి అంటాడు. ఎలా చేస్తారండి? మనం ఇచ్చిన దస్తావేజులన్నీ కలిపి 150 పేజీలు ఉన్నాయి. గంటన్నరలో ఎలా చదువుతాడమ్మా? చదవలేడు ఆయన. కానీ పైగా ఈ గంటన్నరలో మళ్ళీ భోంచేయాలి ఆయన. భోంచేసి కూర్చుని మనం 2:30కి పెడితే, నేను లాయర్లు కొంతమంది ప్రత్యక్షంగా చూసా, వాళ్ళ మేధాశక్తికి నేను ఆశ్చర్యపోయా. అప్పుడు 2:30కి సిద్ధం, ఇదిగోనండి ఇందులో ఇది పాయింట్స్ అని పెన్సిల్తో గీసేసాడు అక్కడ. అంటే నేరుగా వాళ్ళు ఎన్ని దస్తావేజులు వాళ్ళకి అవసరమైన పాయింట్లోకి వెళ్ళిపోతారు. అవసరమైన పాయింట్లు అది ఎక్కడ ఉంటుందో వాళ్ళకి తెలుసు. ఇప్పటికి 100 దస్తావేజులు చూశారు కదా, ఆ పాయింట్ ఎక్కడ ఉంటుందో వాళ్ళకి తెలుసు. అని ఆ పాయింట్లోకి వెళ్ళిపోతారు. పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకున్నప్పుడు మీరు కూడా ప్రజ్ఞ ఉపయోగించి నేరుగా ఆ పాయింట్లోకి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. మొత్తం ఇవన్నీ శ్రీ గణేశాయ నమః అని మొదలుపెట్టి మొత్తం అన్ని పేజీలు చదివితే అసలైనది వచ్చేసరికి నిద్ర వస్తుంది. అవి నేరుగా ఆ పాయింట్లోకి వెళ్ళగలగాలి. ఇంకో మాట చెబుతున్నా, ఇవాళ మల్టిపుల్ నాలెడ్జ్ ఉంటే తప్ప మీరు ఉద్యోగాలు సాధించలేరు, సంసారాలు చేయలేరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా మీరు సరిగ్గా వినియోగించుకోలేరు. మల్టిపుల్ నాలెడ్జ్ అంటే బహుళ శాస్త్ర పరిజ్ఞానం. మీ ఇంజనీరింగ్ పుస్తకాలు మాత్రమే సరిపోవు, వేరే పుస్తకాలు కూడా చదవాలి. ఎలా చదువుతామండి బాబు, మీరే చెబుతున్నారు కదా ఇంత లావు పుస్తకాలని, ఇది అవ్వడానికే మా జన్మ అయిపోతుంటే మళ్ళీ వేరే పుస్తకాలు ఎలాగ? అదేనమ్మా, ఆ సమయంలోనే వేరే పుస్తకాలు చదివితే మీకు విశ్రాంతిగా ఉంటుంది. దానికి ఉపాయం నేను చెబుతా. మీరు చదివే పుస్తకాలు పెద్ద పెద్దవేవో ఉంటాయి కదా, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్, లేదా ఇంకేవో దానికి సంబంధించినవి, ఫిజిక్స్ ఇంటూను. ఆ పుస్తకం పైన వివేకానందుడి సూక్తుల పుస్తకం పెట్టుకోండి. రామకృష్ణ మఠం వాళ్ళు వేశారు. మీరు ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ అర్థమైతే ఇంగ్లీషువే పెట్టుకోండి, తెలుగు అర్థమైతే తెలుగు పెట్టుకోండి. వివేకానందుడు సూక్తులు 8 వాల్యూమ్స్ కలకత్తా వాళ్ళు వేశారండి, 8 వాల్యూమ్స్. అందులో అద్భుతమైన సూక్తులు పెడతాడు ఆయన. అంతేకాదు రామకృష్ణ మఠం వాళ్ళు ఒక మంచి క్యాలెండర్ కూడా వేశారు. అంత పుస్తకాలు చదవలేకపోతే ఒక క్యాలెండర్ వేశారు, 365 రోజులు. ఇవాళ సెప్టెంబర్ 26వ తేదీ, సెప్టెంబర్ 26 ఏ సూక్తి ఉందో మీరు చూడండి. అప్పుడు ఈ పుస్తకం చదవడానికి తీసినప్పుడల్లా ఆ సూక్తి ఓసారి చదవండి. వివేకానందుడు సూక్తులు మీకు ఖచ్చితంగా విశ్రాంతిని, విజ్ఞానాన్ని రెండింటినీ ఇస్తాయమ్మా, అనుమానం ఏమీ లేదు అందులో. అది చేసి చూడండి, మీకు ఉత్తేజం వస్తుంది. ఎలా చదవాలో తెలుస్తుంది, ఎలా చేయాలో తెలుస్తుంది, ఉద్యోగం ఎలా పొందాలో తెలుస్తుంది, జీవితాన్ని ఎలా గెలవాలో తెలుస్తుంది. అన్నిటా మీరు విజయాన్ని సాధించగలుగుతారు ఖచ్చితంగా. అటువంటి ప్రయత్నం చేయండి.
అప్పుడు ఎప్పుడు మన జీవితంలో ఓడిపోవడం ఉండదు. మనం ఏమనుకుంటాం, వివేకానందుడు సూక్తులన్నీ ఎప్పుడో ఓసారి వేసవకాలం సెలవుల్లో కూర్చుని చదువుదాం, దేవీ భాగవతం అంతా దేవీ నవరాత్రుల్లో చదువుదాం, సుందరకాండ అంతా ఆంజనేయ స్వామి హనుమత్ జయంతి నాడు చదువుదాం, రామాయణం అంతా రామనవమికి చదువుదాం అంటే రామనవమి వరకు మనం ఉంటామని ఏమైనా గ్యారంటీ ఉందా ఇక్కడ? పైగా రామనవమి 5 రోజులు ఉంటుందండి అనుకుంది. 5 రోజుల్లో నీకు రామాయణం అవుతుందా? దేవీ భాగవతం 9 రోజుల్లో దేవీ భాగవతం అవుతుందా? నిజంగా అమ్మవారి మీద నీకు భక్తి ఉంటే దేవీ భాగవతం నిత్యం ఒక అరగంట సేపు చదవాలి. మీ విద్యార్థుల కోసం నేను చెప్పట్ల, తల్లిదండ్రుల కోసం చెబుతున్నాను. ఎందుకంటే ఈవేళ పాపం తల్లిదండ్రుల ఆశలు కూడా విచిత్రంగా ఉన్నాయి. పిల్లల మీద భారం బాగా మోపుతున్నారు. తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వారికి చేతులు ఎత్తి నమస్కారం పెట్టి కోరుతున్నా, పిల్లలు ఇంటికి వస్తే తిండి గురించి మాట్లాడండి, వాళ్ళ విశ్రాంతి గురించి మాట్లాడండి, మార్కుల గురించి మాట్లాడకండి అమ్మా. ఖచ్చితంగా పిల్లలతో అలా ఉండండి, మార్కుల గురించి అడగండి. అసలు మొత్తం పిల్లలు చప్పట్లు కొడుతున్నారు, తల్లిదండ్రులు గమనించండి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు. అడిగినా రావట్లేదండి, అడగబట్టే రావట్లేదు, అదే మాట ఇక్కడ. వాళ్ళు అడగకుండా ఉండి వస్తాయి. నేను మరోలా అనుకోవద్దమ్మా, సొంతం చెబుతున్నానని. నాకు 2 కొడుకులు, ఒకడు శ్రీశ్రీ, ఒకడు గురజాడ. నేను మహాకవుల పేర్లు పెట్టాను వాళ్ళకి. వాళ్ళు కవులు అవ్వాలని నేను ఆశించలేదు. వాళ్ళు ఏమైనా మంచిదే, నాకు నచ్చిన మహాకవులు నా ఇంట్లో నాకు నిరంతరం వినపడుతూ ఉండాలి. అందుకని అబ్బాయి శ్రీశ్రీ, అబ్బాయి గురజాడ అంటే ఆ మహాకవులు గుర్తొస్తారు. అందుకోసం నేను పెట్టుకున్నా. వాళ్ళ ప్రోగ్రెస్ కార్డులు నేను ఏనాడు చూడలేదమ్మా, అసలు ఏనాడు చూడలేదు నేను. వాళ్ళని ఎప్పుడు నేను అడిగేది ఒకటే మాట, కట్టుబడ్డావా, ధర్మానికి నిలబడ్డావా, పరీక్ష పాస్ అయ్యావు, కాపీ కొట్టకుండానే పాస్ అయ్యావా, అయితే చెప్పలేదా పో, అంతే లెక్క. మార్కుల గురించి వాళ్ళ అమ్మాయినా అడిగిందేమో కానీ నేను అడగలేదు ఎప్పుడు. నేను గర్వంగా చెబుతున్నానమ్మా, ఇవాళ నా కొడుకులిద్దరూ సమర్థమైన ఉద్యోగాల్లో వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకునే విధంగా ఉన్నారు. ఏ లోటు లేదు వాళ్ళకి. అసలు నాకు ఫోన్ చేయరు వాళ్ళు. పైగా నాకేదైనా వాళ్ళు ఎదుర్కొన్న సమస్య ఏదైనా నాకు తెలిసి ఎరా ఇలా అయింది కదా అంటే, అవన్నీ మీకు ఎందుకు నాన్నగారు, మీ గొడవ మీరు చూసుకోండి, మీరు పెద్దవాళ్ళు. నా అదృష్టం అమ్మా నిజంగా. దానికి నేను తల్లిదండ్రులకు నమస్కారం పెట్టుకోతున్నాను. ఒత్తిడి చేయకండి పిల్లల్ని. వాళ్ళు చదువులు వాళ్ళని చదవనేయండి, మార్కులు కాదమ్మా, వాళ్ళ ప్రవర్తన చాలా ముఖ్యం. ఆ ప్రవర్తన మీద దృష్టి పెట్టండి. అన్న మాట నిలబెట్టుకోకపోతే దాని మీద దృష్టి పెట్టండి. సమయపాలన లేకపోతే దాని గురించి అడగండి. ధర్మంగా ఉండకపోతే దాని గురించి అడగండి. దుర్వ్యసనాలు ఉంటే దాని గురించి అడగండి. మార్కుల గురించి అడగండి. మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి, జ్ఞానం మాత్రం కష్టపడి ఆర్జిస్తేనే వస్తుంది ఖచ్చితంగా. మార్కులకి ఏముందమ్మా, ఇవాళ 90% వచ్చేవాడి దగ్గర వాడు మోచేయి పైకెత్తి చూసి రాసిన వాడికి 70 మార్కులు వస్తున్నాయి. ఇక్కడ పెద్ద విషయమా? ఏదో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలో ఏబిసిడీలే కదా. అన్నిటికీ ఏ అన్నింటిలో ఏ లెట్టమ్మా, నాకు అలవాటు కదా, పెట్టాయి. మొత్తం 100 బిట్లు ఏ పెట్టాయి, ఖచ్చితంగా 25 ఏలు ఉంటాయి ఇందులో. నీకు వచ్చాయి 25 ఇక్కడ. ఏంటి అదో పెద్ద విద్య అండి, అంత కంగారు పడిపోవాలా? నువ్వు ఆలోచించాల్సిందే ఉంది, ఏ పెట్టమే కదా, లేదా బి పెట్టు, లేదా సి, ఏదో ఒకటి పెట్టాయి. ఎందుకంటే ఖచ్చితంగా నిర్మాణాల్లో 100 బిట్లు ఉంటే 25 ఏలు, 25 బీలు, 25 సీలు, 25 డీలు ఉంటాయండి. నీకు 25 వచ్చేస్తాయి. దానికి అంత కష్టపడక్కల. కానీ జ్ఞానం సంపాదించాలి, పరిశోధన చేయాలంటే చాలా కష్టపడాలండి అవన్నీ. అది ఎలా వస్తుందండి? ఆ ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. అందుకోసం ఇంకొక మాట చెబుతా, మరోలా అనుకోకండి. డిజిటల్ ఫాస్టింగ్ చెయ్యాలి. అంటే సాంకేతిక ఉపవాసం. వారానికి ఈ 2 రోజులు నేను ఫోన్ అసలు ముట్టుకోను అని ఒక నియమం పెట్టుకోవాలి, ఒక దీక్ష పెట్టుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు చప్పట్లు కొడతారు పిల్లల మాట ఎలా ఉన్నా. నాకు వారికి వేసేస్తాను, వీరికి వేసేస్తాను. ఎందుకంటే మనకు అందరు ఓట్లు కావాలి. రేపు ఎలక్షన్లో పోటీ చేస్తే ఓట్లు పోతాయి కదా. ఆడాళ్ళ ఓట్లు, మగాళ్ళ ఓట్లు, పెద్దాళ్ళ ఓట్లు, చిన్నాళ్ళ ఓట్లు పడాలంటే అటు అటు వేసేయాలి. ఫోను కనీసం డిజిటల్ ఫాస్టింగ్ అంటారు, ఈ మధ్య బాగా ప్రచారం అవుతోంది ఈ మాట. సాంకేతిక ఉపవాసం. కార్తీక మాసం వస్తుంది కదా త్వరలో. కార్తీక మాసంలో ఉపవాసం లాగే సాంకేతిక ఉపవాసం చెయ్యాలి. అంటే ఈరోజు నేను ఫోన్ ముట్టుకోను, అసలు ఫోన్ చూడను, ఏమన్నా ఉన్నసే తర్వాత చూద్దాం అంతే అని ఖచ్చితంగా కొన్ని రోజులు అలా ఉంటేనే మనం చేసుకోగలుగుతాం ఖచ్చితంగా. ఇవన్నీ చెబుతూ ఒక ముఖ్యమైన మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. గురువులు చాలామంది ఉన్నారు, అనేక విషయాలు మీకు బోధిస్తూ ఉంటారు. గురువుని గౌరవించడం అనేది విద్య రావడానికి మొట్టమొదటి లక్షణం, ప్రథమిక లక్షణం.
ఎట్టి పరిస్థితుల్లో గురువుల్ని ఆక్షేపించద్దు, గురువులతో తగాదా పడద్దు. మీరు కాలేజీలో అడుగుపెట్టిన వెంటనే నేర్చుకోవలసింది గురుభక్తి. వాళ్ళు ఏదో షూటు బూటు వేసుకున్నారు కదా అనుకోకండి. పూర్వకాలంలో అర్జునుడు ద్రోణాచార్యుణ్ణి ఎలా గౌరవించాడో, అనేక రకాల ఆధ్యాత్మిక శిష్యులందరూ వ్యాసుణ్ణి ఎలా గౌరవించారో, ఇవాళ మీ కళాశాలలో అధ్యాపకురాళ్ళందరినీ మీరు అలాగే గౌరవించాలి, అనుమానం ఏమీ లేదు. ఆ గౌరవం ఉంటేనే చదువు వస్తుంది. దానికి ఒక ఉదాహరణ చెప్పి నేను సెలవు తీసుకుంటా. అర్జునుడు ఎంత అదృష్టవంతుడో అంత దురదృష్టవంతుడు. భారతంలో కర్ణుణ్ణే దురదృష్టవంతుడు అంటారు. అర్జునుడిని కూడా చాలా దురదృష్టాలు వెన్నాడాయమ్మ. ఆయనకి 3 కొడుకులు ఉన్నారు, అభిమన్యుడు, ఇరావంతుడు, బభ్రువాహనుడు. 2 కొడుకులు ఆయన కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయారు. ఆయన ఎదురుగానే 2 కొడుకులు చనిపోయారు. ఇంకో కొడుకు బభ్రువాహనుడు ఆశ్చర్యం, చివరిలో అర్జునుడినే చంపాడు. చాలామందికి తెలియదు ఆ కథ. అశ్వమేధ పర్వంలో వస్తుంది. బభ్రువాహనుల చేతుల్లో అర్జునుడు చనిపోతాడు గంగాదేవి శాపం కారణంగా. ఏ కొడుకులు ఆయనకేం ఉపయోగపడలేదమ్మా. అంతకంటే గొప్ప దురదృష్టం ఏమిటో తెలుసా? ద్రోణాచార్యులు అంటే ఆయనకి గౌరవం కాదండి, పిచ్చి పిచ్చి. ద్రోణుణ్ణి చంపడం కోసం అబద్ధం ఆడితే ధర్మరాజు, అన్నా నీకు తమ్ముడు కాదని తిట్టాడు అన్నగారిని. నా గురువుని చంపడానికి అబద్ధం ఆడతావా? ఆడమని చెప్పిన కృష్ణుడిని కూడా వ్యతిరేకించాడు. కుదరదు, మొత్తం సైన్యం పోయినా మంచిదే, నా బతుకంతా పోయినా మంచిదే, నా గురువుని అబద్ధం ఆడి చంపడానికి నేను ఒప్పుకోను. నా గురువు అంటే అంత ప్రాణం, నాకు అంత నేర్పాడు ఆయన. వాళ్ళ కొడుకు కూడా చెప్పని విషయాలు నాకు చెప్పాడు అని చెప్పి ద్రోణాచార్యుని అంత గౌరవించాడమ్మా. కానీ ఆయనకు వచ్చిన దురదృష్టం ఏమిటో తెలుసా? ఉత్తర గోగ్రహణంలో తర్వాత జరిగిన యుద్ధంలో, అనేక రకాల యుద్ధాల్లో ద్రోణాచార్యులతోనే యుద్ధం చేయవలసి వచ్చింది. ఆ సమస్యను ఆయన ఎలా ఎదుర్కొన్నాడో తెలుసా? వస్తుంది ఒకసారి, గురువులతోనే పోరాటం వస్తుంది, అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. వాటిని చాలా వినయంగా గురువు అంటే చదువు చెప్పిన వాడే అనుకోకండి. మీ అమ్మా నాన్నలు కూడా గురువులే. సంస్కృతంలో గురువు అంటే తల్లిదండ్రులు కూడా వస్తారు, పాఠం చెప్పిన మాస్టర్ కూడా వస్తాడు, సమాజంలో పెద్దలు ఉంటారు, వాళ్ళు కూడా వస్తారు. భయంకరమైన యుద్ధంలో ఉత్తర గోగ్రహణంలో ఆయన దూసుకుంటూ వెడుతున్నాడు ఒక్కడే. దుర్యోధనుడు కోసం వెడుతున్నాడు, మిగిలిన వాళ్ళంతా ఆయనకి ఎందుకు? కానీ ద్రోణాచార్యుడు ముందు అడ్డం వచ్చాడు. నన్ను దాటి వెళ్ళాలి కదా అర్జున అన్నాడు. అర్జునుడు ఒక్కొక్కసారి భయం కంటే ఎక్కువ బాధ అయింది. నా గురువుని నేను ఇప్పుడు యుద్ధం చేసి జయించాలా, ఏం కర్మ ఇది అని వెంటనే అవనడు తెలుసా? గురుర్భవాన్నమే శత్రుహు. స్వామి, మీ దగ్గర విల్లు ఎలా పట్టాలో బాణం ఎలా పెట్టాలో నేర్చుకున్నవాడిని మిమ్మల్ని నేను జయించాల్సిన ఏమిటి? అదృష్టమా, దురదృష్టమా, కర్మ, దౌర్భాగ్యమా? గురుర్భవాన్ నమే శత్రు శిష్యక పుత్ర సమోస్మితే, శిష్యక పుత్ర సమోస్మితే, నచాస్తి సపుమాన్ లోకే యస్వాం యుద్ధే పరాజయేత్, నచాస్తి సపుమాన్ లోకే యస్వాం యుద్ధే పరాజయేత్. గురుర్భవాన్, మీరు గురువులు, నమే శత్రువు, నాకు మీరు శత్రువులు కాదు. దుర్యోధనుడు శత్రువు, మీకు నేను శత్రువును కాదు. ఆయన పక్షాన్ని పోరాడడానికి వచ్చారు కాబట్టి నా కర్మకాలం మీతో యుద్ధం చేయాల్సి వస్తుంది. నాకెందుకంటే ఇది లేతే. శిష్యక, నేను మీకు శిష్యుణ్ణి. పుత్ర సమోస్మితే, మీరు అశ్వత్థామ కంటే ఎక్కువగా నన్ను ప్రేమించారు. ఆయనకి చెప్పని రహస్యాన్ని కూడా నాకు చెప్పారు. ఇవాళ గురు శిష్యుల మధ్యలో యుద్ధం అనాలా, దీన్ని తండ్రి కొడుకుల మధ్యలో యుద్ధం అనాలా అని ఏమన్నాడంటే, ఇంకో మాట కూడా నేను గురువు దగ్గర ఒప్పుకుంటున్నా, నా ఓటమిని అంగీకరిస్తున్నా, దయచేసి నాకు దారి ఇవ్వండి. మీరు నా శత్రువు కాదు, మిమ్మల్ని ఎదుర్కోవలసిన అవసరం నాకు లేదు. నచాస్తి సపుమాల్లోకే యుద్ధే స్వాం పరాజయేత్, యస్వాం యుద్ధే పరాజయేత్. ఈ భూమండలం మొత్తం మీద మిమ్మల్ని యుద్ధంలో జయించగలిగిన మగాడు ఉంటాడని నేను అనుకోవటం లేదు మహానుభావ అని గురువు గారికి నమస్కారం చేస్తే, ఆ భక్తికి పరవశించిపోయి ద్రోణాచార్యులు పక్కకి తప్పుకొని జై శ్రీరామన్ దారిచ్చేశాడు. అది లెక్క. వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు. గురువు మనస్సును ఎప్పుడు వినయంతో లొంగ తీసుకోవాలి. పొగరబోతుగా మాట్లాడడం, ఎదిరించి మాట్లాడడం, ఏంది సార్ అన్నట్టుగా మాట్లాడడం పనికిరాదమ్మా. గురువును గౌరవించకుండా, తల్లిదండ్రులను గౌరవించకుండా చదువు ఎప్పుడూ రాదు. ఈ ఉపాయంతో, ఈ వినయంతో హాయిగా తోరణం విప్పినట్టు శుభ్రంగా దారి ఇచ్చేస్తే అక్కడికి లోపలికి వెళ్ళి అసలు శత్రువు దుర్యోధనుడు కదా, ద్రోణాచార్యుడిని చంపవలసిన అవసరం నాకే ఉంది అని లోపలికి వెళ్ళిపోతూ నవ్వుతూ ద్రోణాచార్యుడు అక్కడే ఉన్న కరుణుడు, చూసావా శిష్యుడంటే అన్నాడు. అంత గర్వం ఆయనకి.
చూసావా, శిష్యుడు అంటే నేర్చుకోవాలి. నాకు దండం పెట్టాడు, పైగా ఆయన ప్రతాపం చూపించాడు. ఎలాగో తెలుసా, గురువుకు నమస్కారం చేశాడు. ఎలాగా, పాదాల మీద 2 బాణాలు వేసాడు, బొటన వేళ్ళు పగిలిపోయేలాగా. మరి బాణం ఇచ్చి అలాగే పాదాల దగ్గర 2 బాణాలు. ద్రోణాచార్యుడు వెనక్కి అదిరిపడి కాళ్ళు జరుపుకున్నాడు. ఇదేమిటంటే పక్కనున్న కర్ణుడికి చెప్పాడు, అది పాద నమస్కారం, కంగారు పడక, వాళ్ళు ఇవ్వలేదే అన్నాడు. వెంటనే 2 బాణాలు చెవుల దగ్గర నుంచి దూసుకుపోయాయి. చెవులు తెగిపోయేమో అనుకున్నారు. ఇదేమిటండి అన్నారు. హవ్వారియో అని అడుగుతున్నాడు, కంగారు పడక అన్నాడు. కుశలమేనా అని అడుగుతున్నాడు. చెవుల దగ్గర నుంచి బాణాలు వేస్తే బాగున్నావా అని అడిగట. పాదాల దగ్గర బాణాలు వేస్తే పాదాభివందనం చేసేట. ఇదమ్మా ద్రోణాచార్యుని మనస్సుని అర్జునుడు గెలిచిన విధానం. జగదేక వీరుడు ఎలా కాగలిగాడో మీరు ఆలోచించండి. గురువుల పాదాభివందనం చేయకుండా, గురువుకు నమస్కారం చేయకుండా, గురువుని వినయంగా వేడకుండా చదువు రాదు. ఇంకొక మాట నేను చెబుతున్నా, ఎన్ని రకాల మనం ప్రయత్నం చేసినా, ఎంత శ్రమపడినా భగవద్ అనుగ్రహం లేకుండా సమాజంలో ఏదీ సాధ్యం కాదు. భగవంతుడి అనుగ్రహం మనకి చాలా అవసరం. ఏ మతం వారికైనా పనికొచ్చే మాట. ఎవరి ఆరాధనలు వారు చేయండి, ఎవరి దైవాన్ని వారు నమ్మండి, ఎవరి రూపాన్ని వారు ఆరాధించండి, ఎవరి నామస్మరణ వారు చేయండి. నాకు భగవంతుడి దయ వల్ల అన్ని మతాలు సమానమే, అన్ని కులాలు సమానమే. కానీ ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా, శరణాగతి అనే తత్వం ఉండాలి జీవితంలో. ఇదే భారత యుద్ధంలో 15వ రోజు సాయంత్రం ద్రోణాచార్యుడిని చంపేశారు అన్యాయంగా, అబద్ధమాడే అని తెలిసి అశ్వత్థామ కోపం వచ్చి నారాయణాస్త్రం వేస్తాడు. నారాయణాస్త్రం ప్రయోజనం ఏమిటో తెలుసా? బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రం విరుగుడు ఉంది, నారాయణాస్త్రానికి విరుగుడు లేదు. దాని లెక్క ఏమిటో తెలుసా? దాని ముందు దాసోహమని నేల మీద పడిపోవాలి, యుద్ధం చేయొద్దు. ఎవడైనా దాని ముందు యుద్ధం చేస్తే వాడిని రెచ్చగొట్టే, అది రెచ్చిపోతుంది, అది వాడిని నాశనం చేస్తుంది. అలా కాకుండా శ్రీమన్నారాయణ శరణం శరణవు శరణం ప్రపద్యే అని నేల మీద పడుకుంటే ఆ అస్త్రం పైనుంచి ఆశీర్వదిస్తూ వెళ్ళిపోతుంది. అశ్వత్థామ అస్త్రం వేయగానే శ్రీకృష్ణుడు స్వయంగా నారాయణ స్వరూపం కాబట్టి పాండవుల దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయకండి, ధనుర్బాణాలు వదిలేయండి, నేల మీద పడుకోండి అని తాను పడుకుని వాళ్ళని కూడా పడుకోబెట్టాడు. ఒక్క భీముడు ఒక్కడే మొండి మనిషి. ఆయన తిండి వేరు, ఆయన మొండితనం వేరు. నేను అంగనం, నారాయణ లేదు, గేరాయణ లేదు, నేను దెబ్బలాడుతా అన్నాడు. బలవంతంగా కృష్ణుడు, అర్జునుడు భీముడిని చొక్కాలు కూడా లేవు, మెడబట్టుకుని కిందకి వంచి వంగబెట్టి నారాయణాస్త్రం వెళ్ళిపోయాక మళ్ళీ పైకి లేపారు. లేదా మాట వెండవాడు, వాడు బండ. అంత బలవంతంగా చేయించారు. అంటే నారాయణాస్త్రం శరణాగతి. అలాగే మనకు కూడా శ్రీమన్నారాయణుడు శరణాగతి అమ్మ, అనుమానం వెళ్ళేది. ఇక్కడ భగవంతుని శరణ వేడాలి. మీకు ఎప్పుడైనా అమ్మాయిలు హాస్టల్లో ఉంటారని విన్నాను. ఎంతమంది ఉంటారండి? గదికి 2-3 ఉంటారు, అంతకంటే ఉంటారు కదా. ఒంటరితనం అనిపిస్తుంది. ఇంతంతలావు పుస్తకాలు కనిపిస్తాయి, మర్నాడు ఏదో పెద్ద వర్క్ కనిపిస్తుంది, పీడకలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఖచ్చితంగా 3 నామాల్లో ఏదో ఒక నామం స్మరించండి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇతర మత సోదరులు ఉంటే మీ పెద్దలు మీకు ఉపదేశించినటువంటి భగవన్నామస్మరణ చేయండి. భగవంతుడు రూపం వేరు కావచ్చు, పేరు కావచ్చు, భగవంతుడు మాత్రం ఒక్కడే ఉంటాడమ్మా. 2 దేవుళ్ళు ఎక్కడా ఉండరు. ఆ భగవన్నామస్మరణ చేయండి అంతే తప్ప నేను ఒంటరినైపోయాను, నాకెవరూ లేరు అని పిచ్చి ఆలోచనకి మీరు 5 నిమిషాలు అవకాశం ఇస్తే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో నేను చెబితే బాగుండదు. ఒంటరితనాన్ని జయించగలిగింది దైవభక్తి మాత్రమే. ఆ దైవభక్తి, దేశభక్తి కలిగించడానికి ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. సెలవు. గారు, విద్యార్థులు ఈ దశలో ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలకు పరిష్కారాలు చాలా సోదాహరణంగా వివరించారు. ధన్యవాదాలు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీ కృష్ణ గారిని, అలాగే సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ గారిని మన గురువు గారికి ఒక చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం.